శ్రద్ధ, భక్తి. బాబాగారు వారి అవతారం ద్వారా మనకు ఇచ్చినటువంటి రెండు గొప్ప సాధనలు అంటామా, మంత్రం అంటామా? శ్రద్ధ, సబూరి. అన్ని మార్గాల్లో ఉండవలసింది ఆ రెండే. కానీ ఆ రెండిటి గురించి ప్రత్యేకంగా చెప్పిన గురువు ఎవరంటే సాయిబాబా. కాబట్టి సాయి భక్తులకు ఉండవలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్, ఎక్కడికైనా వస్తే, ఏ పనైనా చేస్తే పూర్తిగా దాని మీదే దృష్టిని కేంద్రీకరించి ప్రపంచాన్ని మొత్తాన్ని మర్చిపోయి ఉండగలిగిన స్థితిని మనం సంపాదించుకుంటే వాళ్ళే సాయి భక్తులు. సాయి భక్తులకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ కాన్సన్ట్రేషన్, శ్రద్ధ. లోకంలో మరెవరికి మరే మార్గంలో లేకపోయినా క్వశ్చన్ చెయ్యరు. కానీ సాయి భక్తులకు మాత్రం ఏదైనా ఒక పని జరుగుతున్నా, ఒక పని చేస్తున్నా కాన్సన్ట్రేషన్ లేకపోతే నువ్వేం సాయి భక్తుడివిరా అని అనాలి మనం. అందుకని ఎవరైనా ఇలాంటి చోటుకు వచ్చాక సెల్ ఫోన్ కనుక ఆన్ చేసి ఫోన్ మాట్లాడితే నా కళ్ళు వెంటనే వాళ్ళని పట్టేస్తాయి, వాళ్ళకు మార్కులు వేసేస్తాయి. వీళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. వెళ్ళడానికి శ్రద్ధ ఉంటుంది, కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలో, ఏమి తీసుకొని వెళ్ళాలో అనే దాని మీద శ్రద్ధ లేదు అని నాకు అర్థమైపోతుంది. ఈ లోపలికి వచ్చే ముందే సెల్ ఫోన్ ఆఫ్ చేసి సైలెన్స్ మోడ్లో పెట్టేసి వస్తే దాని అర్థం శ్రద్ధ. ఎందుకంటే ఈ విషయం గత 15-20 సంవత్సరాలు చెప్తున్నాం సత్సంగాల్లో కూర్చునే వాళ్ళకి. దురదృష్టం కొద్దీ ఇంకా మనకు దాని మీద అంతగా శ్రద్ధ కలగల. ఈ ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉందని బాబా చెబితే మనం ఆ ప్రపంచాన్ని 24 గంటలు వెంట పెట్టుకొని తిరగడమే కాదు, కనీసం ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడన్నా ఆ ప్రపంచాన్ని వదిలేద్దామని అనుకోకపోవడం అనేది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి పెద్ద అవరోధం. చాలా బాధేస్తూ ఉంటుంది. ఈ జన్మలో ఇప్పుడు బాగున్నామని అనుకునే వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో ఎందుకు వచ్చిన జన్మరా దేవుడా ఇది, ఎందుకు వచ్చిన శరీరంరా దేవుడా ఇది, ఇంకో జన్మ వద్దు, ఈ శరీర బాధలు వద్దు, ఈ కుటుంబ బాధలు వద్దు, ఈ మానసిక వ్యధ వద్దు అని అనుకోకుండా ఉండే మనిషి ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు. అందుకనే బాబాగారు ఈ మానవ జన్మ వచ్చింది దేనికంటే మానవ జన్మ పరమార్థాన్ని సాధించటానికి వచ్చిందని తెలుసుకోండి, దానికోసం ప్రయత్నం చేయండి, దానికోసం నేను వచ్చాను మిమ్మల్ని ఆ మార్గంలో నడిపించటానికి. దురదృష్టం ఏంటంటే వడ, సాంబారు, పొంగలి, ఇడ్లీ అంటే ఇదంతా బాగాలేదురా, సత్యం కాదురా, దీన్ని వదిలేసి రండి ఎక్కడ వదిలేస్తాం? ఇన్ని మంచి తినే పదార్థాలు, ఇంత సుఖపడ్డానికి ఇన్ని రకమైనటువంటి ఎన్ని ఇచ్చాడు. నేను రోజు అదే అనుకుంటాను, ఏంటయ్యా ఇది అంతా మర్చిపోయి వదిలేసి రమ్మంటావు, కానీ మా చుట్టూ ఎన్ని సుఖపడే అవకాశాలు ఇచ్చావు, ఆనందపడే వీటన్నిటిని వదిలి ఎక్కడి నుంచి వస్తాం? అంటే పిల్లవాడికి చుట్టూ ఆడుకోవడానికి రకరకాల బొమ్మలు పెట్టి ఆ బొమ్మలతో ఆడుకోకుండా నా దగ్గరికి వచ్చే నాన్న అంటే పిల్లవాడు వస్తాడా? వాడి లక్షణమే బొమ్మలతో ఆడుకోవడం. పిల్లవాడు స్నానం సంధ్య లేకుండా, తిండి తిప్పలు లేకుండా, అమ్మ పిలుస్తున్నా వినకుండా, కొడుతుందైనా భయం లేకుండా ఆడుకుంటూ ఉండడం పిల్లవాడి లక్షణం. ఆ విధంగా మనకు కూడా ఎన్ని రకాల భోగాలు పెట్టాడు, ఎన్ని రంగులు, ఎన్ని పూలు, ఎన్ని కాయలు, ఎన్ని సుగంధ ద్రవ్యాలు, ఎన్ని అలంకరణలు, ఎన్ని భోగాలు, ఎన్ని వినోద వస్తువులు, ఎన్ని సుఖాలు, ఇవన్నీ పెట్టి వీటన్నిటిని వదిలేసి
నా దగ్గరికి వచ్చేయి. మన వల్ల ఎవరి వల్ల కావట్లేదు, అవుతుందనే నమ్మకం కూడా లేదు. కనీసం ఈ కాసేపు, ఈ ఒక్కరోజు, ఈ ఒక్క 4-5 గంటలైనా సరే సత్య అసత్యాల గురించి తెలుసుకుందాం. తర్వాత ఆచరించడం అవన్నీ అసాధ్యం అనేది అర్థమైపోతుంది. ఈ సెల్ ఫోన్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే మన సాధనలు అన్నీ గంగలో కలిసిపోయినాయి అనేది నాకైతే అర్థమైపోయింది. కాబట్టి కనీసం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరికి అది వారి అదృష్టాన్ని బట్టి, బాబా అనుగ్రహాన్ని బట్టి ఆచరించే అవకాశం ఏమన్నా ఉంటే ఆచరిస్తారు. ఈ జన్మ కావచ్చు, మరొక జన్మ, మరొక జన్మ, మరొక జన్మ. సరే, ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనందరినీ ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు. ఇక వరలక్ష్మి అక్క ఉందా, కిందికి దిగి వెళ్ళిపోయింది. నిజంగానే రమణ గారు చెప్పినట్టుగా బాబా అనుగ్రహాన్ని పొందిన రాష్ట్రంలో బాబా అనుగ్రహాన్ని రకరకాలుగా పొందిన వాళ్ళు ఉంటారు. మాలాగా సత్సంగాలు చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, మందిరాలు నిర్మించే వాళ్ళు కొంతమంది అయితే, అన్నదాన సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, షిరిడీకి మరికొంతమంది వేల కిలోల గోధుమలను సేకరించి తీసుకెళ్ళి బాబా సంస్థానానికి ఇచ్చే సేవ చేస్తుంటారు. కొంతమంది పారాయణాలు చేయిస్తూ గ్రూపులు పెట్టి వాళ్ళని కొంతమందిని అంతో ఇంతో భక్తి మార్గంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి సేవ చేసేవాళ్ళు కొంతమంది, గ్రంథరచనలు చేసేవాళ్ళు కొంతమంది, ఇలా అనేక రకాల సేవలు బాబా గారికి జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది, కొన్ని వేల మంది బాబాకు మందిరాలు కట్టి ఉండవచ్చు. అది ఎలాగా? భక్తుల దగ్గర చందాలు సేకరించి ఎంతోమంది ఒక టీం వర్క్ చేసి మందిరాలు కట్టిన వాళ్ళు ఉంటారు. కానీ నాకు ఇప్పటికీ ఎప్పటికీ ఒక ఆశ్చర్యమే. నేను అన్ని చోట్ల చెప్తుంటాను, మళ్ళీ చెప్పుకుంటాను. ఒక సొంత ఇంటి మీద మందిరాన్ని నిర్మించి బాబాకు సమర్పించడం అనేది నేను చూసిన మొట్టమొదటి ప్లేసు, చేసిన వ్యక్తి ఆ దంపతులు ఇద్దరు, విరూపాక్ష బావగారు ప్లస్ వరలక్ష్మి అక్క గారు. అది ఎన్నో జన్మల బాబాతో ఉన్న అనుబంధం వలన బాబా గారు వారి ద్వారా ఈ యొక్క గొప్ప కార్యం చేయించారని నేను భావిస్తాను. బాబా ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోడమ్మా, ఎవరి దగ్గర నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టనీయుడు. ఎవరితో పెట్టిస్తాడో తెలుసా? ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళతోటి మాత్రమే ఖర్చు పెట్టిస్తాడు, తాను స్వీకరిస్తాడు. ఆయన కోసం డబ్బులు ఖర్చు పెట్టని వాళ్ళు దురదృష్టవంతులు. ఆయన కోసమే ధనాన్ని ఖర్చు పెట్టి వెచ్చించే వాళ్ళు ఎంత అదృష్టవంతులో చెప్పలేదు. ఆ అదృష్టాన్ని వరలక్ష్మి అక్కకి ఎక్కువగా ఇచ్చాడు. ఆ త్యాగం, ఆ భక్తి చాలా ఇచ్చాడు. మీకు అందరికీ మళ్ళీ చెప్తా, ఎన్ని తరాలైనా సరే ఈ ఇల్లు వాళ్ళ వంశానికే ఉంటుంది తప్ప ఎవరు కొనుక్కోరు. దీన్ని ఎవరు కొనుక్కుంటారు మందిరాన్ని? అంటే దానేమి చేసిందంటే ఈ యొక్క ఇంటి విలువ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు వదిలేసింది పూర్తిగా. దీనికి విలువ లేదండి. ఈ ఇంటికి విలువ లేదు. అంటే విలువ కట్టలేము, ఎందుకంటే బాబా గారి మందిరం కాబట్టి, ఎవరు కొనరు కాబట్టి విలువ లేదు ఇది. అంటే ఆమె కుటుంబానికి ఇది ఒక ఆస్తిగా పనికి రాకుండా చేసింది. అది ఎలా పనికి వస్తుంది అంటే బాబా అనుగ్రహం మాత్రం ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండేలా చేసింది. బాబా అనుగ్రహం కంటే కావాల్సింది. నిజంగానే ఈ మధ్యకాలంలో ఆమెకు వచ్చినటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎన్నో, అసలు మామూలు వాళ్ళు ఎవరు దానికి తట్టుకోలేరు, భరించలేరు, బయటపడలేరు దాని నుంచి. అటువంటిది అన్ని ఇబ్బందుల నుంచి కూడా ఆమె హ్యాపీగా, ఆనందంగా, ధైర్యంగా ఉంటూ బాబా కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఆ స్థితప్రజ్ఞత ఉంది అని అంటే మనిషికి కావాల్సింది అదే. సచరిత్ర 19వ అధ్యాయంలో చెప్పాడు, ఆకాశం తల్లకిందులైనా సరే
చెలించవాక అన్నాడు. ఆ చెలించని స్థితి ఆ కుటుంబానికి ఇచ్చాడు బాబా గారు. మనం కోరుకోవాల్సింది అదే. అటువంటి నిశ్చల స్థితి మోక్షస్థితి. నిశ్చల స్థితి మోక్షస్థితి. ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు నాకు ఇచ్చిన బాబా గారు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, వచ్చే జన్మలో మా వరలక్ష్మికి అవధూత అయ్యే అవకాశం ఉంది. బావగారు ఏమనుకోవద్దు మీకు, ఓకేనా? కాబట్టి ఆమె నెమ్మదిగా పరిపక్వత చెందుతూ సహనంలో, ప్రేమలో, త్యాగంలో, నిశ్చల స్థితిలో పరిపక్వత చెందుతూ ఎదుగుతూ ఉంది. సచేతులో చాలా చోట్ల మనకు తెలిసిన గొప్ప పదం మనందరం నేర్చుకోవాల్సింది, బాబాకి ఇష్టమైనది ఏంటంటే ప్రేమ అంటాడు. ప్రతి చోట ఆయన అనేది ప్రేమ లేనిది ఎంత గొప్పదైనా అది ఎందుకు పనికిరానిదే అన్నాడు ఆయన. ప్రేమకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అటువంటి ప్రేమని వరలక్ష్మి అక్క సాధించింది. అందరి మీద ఒకే రకమైన ప్రేమను వర్షిస్తూ ఉంటుంది. అలాగే దైవ లక్షణం ఏమిటంటే ఇవ్వటమే కానీ తీసుకోవడం తెలియదు, ఉండదు. దేవుడి దగ్గర ఇవ్వడమే, తీసుకోవడం ఉండదు. ఆమె దగ్గర కూడా అంతే. మా ఇంటికి వచ్చినా నేనే పెడతాను, మీ ఇంటికి వచ్చినా నేనే తెస్తాను అనే దాన్ని, అది అందరికీ రాదండి. చాలా ప్రయత్నం చేసినా కానీ ఎవరికల్లా ఏదన్నా తీసుకెళ్దామంటే చేతులు వణుకుతూ ఉంటాయి, బీరువా కూడా వణుకుతూ ఉంటుంది. తొందరగా రావు డబ్బులు బయటికి ఎవరికైనా తీసుకెళ్దామంటే, పెట్టాలంటే అంత తొందరగా రాదు. నేను కొన్ని చోట్లకి వెళ్ళాను, నాకు శాలువాలు కప్పారు ఇలాగే. ఆ శాలువా ఎంత ఉంటుందంటే చిన్న టవల్ అంత ఉంటుంది. అంటే ఊరికి చెప్తున్నాను, పెట్టే వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి. అన్నీ ఉన్నవాళ్ళే, లేని వాళ్ళేం కాదు, ఉద్యోగస్తులు, సంపాదన ఉన్నవాళ్ళు. కానీ ఒక టవలంతో శాలువా కప్పి, అది కూడా ఎలా ఉంటుందంటే చూస్తూ ఉంటే అసలు ఎదురుకు గుడ్డ ఉందా అడ్డంగా ఏమీ లేదు, అందరు కనపడతారు. అలా అంటే వీలైతే ఎంత తక్కువకు వస్తే అంత తక్కువ వస్తువుని తీసుకొని వచ్చిన అతిథుల్ని సత్కరించే గొప్ప మహానుభావులు కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా వచ్చే మాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, ధారాళంగా ఉంటాయి. నేను ఎక్కడో కొన్ని చోట్ల ప్రదేశం పేరుంది కానీ ఒక ప్రదేశంలో దేవుడికి పెట్టే అరటిపండు ఇవ్వండి అని అన్నారు. అదేంటి దేవుడికి పెట్టే అరటిపండు సపరేట్గా ఉంటాయా అంటే, మనకంటే చాలా గొప్పగా ఉంటుందేమో అరటిపండు అనుకున్నాను. దేవుడికి పెట్టే అరటిపండు, మన అరటిపండు ఇంత ఉంటుంది, దేవుడికి పెట్టే అరటిపండు ఇంత ఉంటుందమ్మా. కొబ్బరికాయలు ఏమండి, కొబ్బరికాయ లేదు అరటిపళ్ళు దేనికి, వాడు కూడా అడుగుతాడు, అరటిపళ్ళు దేనికండి, తినడానికైతే దేవుడికండి. దేవుడికైతే ఇవి అంటే వాడు కూడా అలవాటు అయిపోయింది అమ్మడం. అంటే దేవుడి విషయంగా కానీ, అతిథుల విషయంలో కానీ, దానం విషయంలో కానీ, ధర్మం విషయంలో కానీ ఇలా ఆచరించే వాళ్ళు ఉన్నారు. భయంకరమైన పిసినారుతనంతో ఇలా ధారాళంగా చేతికి ఎముక లేకుండా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలు కష్టాలే, ఇబ్బందులు ఇబ్బందులే, దైవసేవే, దానం దానమే అని ఇలా చేసేవాళ్ళే రాబోయే జన్మలో టాటా బిర్లాలుగా పుడతారు. టాటా బిర్లాలుగా పుట్టాలంటే ఊరికే పుట్టరు. దానం ధర్మం చేస్తేనే ఎవరికైనా ఈ జన్మలో అనుభవించడానికి ఐశ్వర్యం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్క స్టేజెస్ ఉంటాయి. ఒక లక్షాధికారి అయితే ఒక కోటీశ్వరులు, ఒక ఇంకా ఎక్కువ కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకు ఆ వేరియేషన్స్ ఉన్నాయి సమాజంలో అంటే, వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న దానాన్ని బట్టే ఈ జన్మలో ఆ స్థాయిలో వచ్చాయి. మరి రహస్యం తెలిసాక ఎవరైనా సరే దాన గుణాన్ని పెంచుకోవాలి. అలాగే బాబా గారికి ఏదైనా చేసే సమయంలో ధారాళంగా పూర్తి సమర్పణ బుద్ధితో, పూర్తి సంతోషంతో సమర్పించాలి. నేను నా ఇంటికి ఒక సోఫా కొనుక్కోవాలంటే 60,000 పెట్టి కొనుక్కుంటాను, ఆనందంగా కొనుక్కుంటాను. 1,00,000 రూపాయలు పెట్టి పెద్ద టీవీ కొనుక్కుంటాను, 10 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటాను. బాబా గారి కార్యక్రమం చేయాలి, ఒక 50,000 ఖర్చు అంటే గింజుకుంటాను. అందరికీ ఉండే లక్షణం ఇది. దేవుడికి అనేసరికి చాలా ఆలోచిస్తాం అన్నమాట. అవసరమా, ఎంత కష్టంగా ఉంది అసలు ఈ టైంలో, ఈ సంవత్సరం పోస్ట్పోన్ చేసుకున్నారులే. కానీ ఇంటికి మాత్రం లక్షల్లో వస్తువులు వస్తుంటే ఎంత ఆనందం, అది ఖర్చు అనిపించదు.
బాబాకి పెట్టాలంటే ఖర్చు అనిపిస్తుంది. ఇలాంటి బలహీనతల నుంచి మనం బయటపడాలి. బాబాగారి బిడ్డలుగా బాబాగారికి ఎక్కువ ఖర్చు పెట్టడం, సంతోషంగా ఖర్చు పెట్టడం, మనకు తక్కువ ఖర్చు పెట్టుకోవడం, దీన్ని కనుక సాధన చేస్తే మనం చాలా అదృష్టవంతులు. చెయ్యాలి. ఇది కూడా ఊరికేం రాదు, వదలడం కూడా రాదు, ఖర్చు పెట్టడం కూడా సులభంగా రాదు. సంస్కారం. నేను చాలాసార్లు బట్టలు కుట్టించుకున్నాను, మంచి మంచి బట్టలు కుట్టించుకున్నాను ఖర్చు పెట్టి. లేని ఇంకా రకరకాలై ఎంత కాస్ట్ ఉంటే అంత కాస్ట్. బాబాగారికి ఒక సేలవ తీద్దామంటే ఇందాక చెప్పినట్టే ఒక్కొక్కరు తీస్తారు. ఒక చీరంత సేలవాలు ఉంటాయి, అంత పెద్ద, అంటే వాళ్ళ దార గుణం అంత గొప్పగా భారీగా ఉంటుంది అన్నమాట. బాబాగారికి ఖర్చు పెట్టడంలో ఎక్కడ రాజీ పడడం. అది మళ్ళీ మనలాంటి వాళ్ళం ఎంత వీలైతే తగ్గించి తక్కువది కొని ఎక్కువ దానిలాగా కనిపించడానికి ఏమైనా అవకాశం ఉందా అట్లా ఆలోచిస్తాం. ఈ గుణాలన్నీ పోగొట్టుకోవడమే ఆధ్యాత్మిక సాధన. మనం వీటి మీద దృష్టి పెట్టం. నాలాంటి వాళ్ళు చెప్పడానికి టైం సరిపోనంత ఎక్కువసేపు చెప్పాలి. మళ్ళీ దాంట్లో కూడా ఎక్కువసేపు చెప్పాలి. ఎన్ని గంటలు చెప్పావు, ఎన్ని సంవత్సరాలు చెప్పావు కాదు, చెప్పిన దాంట్లో ఎంతవరకు నువ్వు ఆచరిస్తున్నావు అనే దాని మీదే బాబా దృష్టి ఉంటుంది. సరే, మీకు అందరికీ చెప్పి నేను ఫోన్ ఆఫ్ చేశాను, సైలెన్స్ మోడ్లో పెట్టలేదు, స్విచ్ ఆఫ్ చేయలేదు. ఈరోజు కృష్ణ గారి ద్వారా బాబా గారు నాకు ఇప్పించినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఏంటి కృష్ణ? సాయి అనుగ్రహ రహస్యాలు. నిన్న మొన్నటిదాకా సాయి బోధన రహస్యాలు 2 రోజులు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకున్నాను, మర్చిపోతున్నాను కదా. సాయి తత్వ ప్రచారకంలో నేను ఛార్జీలు నేనే పెట్టుకొని, ఖర్చులు నేనే పెట్టుకొని వస్తాను, మీరు ఎవరు పైసా పెట్టొద్దు అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాను. అది నా వరకు నేను. కానీ అది ఏమైందండి, చివరికి అందరూ అలాగే చెయ్యాలి అనే ఒక ఆలోచన విధానం వచ్చేసింది. ఇది ప్రమాదం, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక సత్సంగం పోయేవాడికి అయితే 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టుకుంటాడు. నెలకు 2-3 సత్సంగాలకి పోయేవాళ్ళు, ముఖ్యంగా మా కృష్ణ లాంటి వాళ్ళు భార్య సమేతంగా పోయే వాళ్ళకైతే ఒక్కసారి పోయేస్తే ఆయనకి 4000 ఖర్చు వస్తుంది. మరి ఎన్ని సత్సంగాలకు ఆయన పోయి రాగలుగుతాడు ఆయన సొంతంగా పెట్టుకొని? అది సాధ్యం కాదు. అలాగే అందుకని నేనే నరసింహారావు గారు అఖిల భారత స్థాయిలో షిరిడీలో కార్యక్రమం పెట్టినప్పుడు అందరికీ ఛార్జీలు, టిక్కెట్లు తీయండి, రూములు అరేంజ్ చెయ్యండి అని నేనే చెప్పాల్సి వచ్చింది ఆయనకి. ఎందుకనంటే సత్సంగం చెప్పే వాళ్ళని మనం మర్యాదగా, గౌరవంగా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులకు ఉంటుంది. ఆ 2 కూడా మనం వాళ్ళేమి కవర్లలో పెట్టి మిగతా సత్సంగాలు చెప్పే మిగతా మార్గాల్లో ఉన్నారు ఎంతోమంది. 20,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 30,000 ఇచ్చున్నారు, 50,000 ఇచ్చి సత్సంగాలు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. 1 గంటన్నర సేపు, గంటన్నర సత్సంగం చెప్తే 20, 30, 50 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి పల్లెంలో పెట్టి, బంగారు పల్లెంలో ఇచ్చి పాదాలకు నమస్కారం పెట్టి వారిని గురువులుగా భావించుకున్న వాళ్ళు ఒక సమాజంలో ఒక పక్క ఉంటే, ఇంకొక ప్రక్క కృష్ణ గారు లాంటి వాళ్ళు అద్భుతంగా వారితో ఏమాత్రం తీసిపోని విధంగా ఇందాక రమణ గారు చెప్పినట్టుగా రామాయణ, భారత, భాగవత గ్రంథాలను ఉన్న విషయాలను కూడా కలిపి రాగయుక్తంగా పాడుతూ సత్సంగానికి సంగీతాన్ని జోడిస్తూ రసవత్తరంగా సత్సంగం చెబితే అది పలచన చేసేయడం అనేది ధర్మం కాదు. మన సాయితత్వ ప్రచారకుల్ని మనం గౌరవించుకోవాలి. ఆ సాయితత్వ ప్రచారం జరగాలి అంటే వారికి ఆర్థికంగా ఇబ్బందులు కలగకూడదు అనే ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఇంకా వీలైతే వారిని సన్మానించుకొని వాళ్ళు సంతోషంగా ఆ యొక్క మార్గంలో ముందుకు వెళ్ళేలాగా ప్రోత్సహించాలి తప్ప కృష్ణ గారు ఏదో ఛార్జీలు తీసుకుంటున్నారు లేదా ఇంకా ఏదన్నా ఇస్తే తీసుకుంటా, ఆయన ఎప్పుడు నోరు తెరిచి అడగలేదు. నాకు తెలిసి కృష్ణ ఛార్జీలు కానీ లేదా ఇంకొక విధంగా కానీ ఇంత ఇస్తే వస్తాను, ఛార్జీలు పెడితే వస్తాను ఎప్పుడూ అనలేదు. వాళ్ళకై వాళ్ళు ఛార్జీలకు ఇస్తామని ఇస్తే తీసుకున్నాడు, లేదా ఒక 5,000, 10,000 ఎవరైనా ఉన్నవాళ్ళు ఇస్తే అప్పుడు తీసుకున్నాడు, ఇచ్చినప్పుడు తీసుకున్నాడు, ఇవ్వనప్పుడు కూడా అలాగే సంతోషంగా చేస్తూ ఉన్నాడు.
నేను ఎందుకు ప్రత్యేకించి కృష్ణత్వం గురించే చెప్తున్నానంటే, రమణ గారు చెప్పినట్టుగా సాయి తత్వాన్ని ఆధునికమైనటువంటి పద్ధతులలో ఇప్పుడున్నటువంటి యూత్కి కానీ మధ్య వయస్కులకు కానీ ఎవరికైనా సరే వారి నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు జోడిస్తూ పరిష్కారం చూపిస్తూ ఆయనకున్నటువంటి ఆ సైకాలజీ ఆ టాలెంట్ను కూడా ఉపయోగిస్తూ బాబా గారు కూడా చేసింది అంతా పర్సనాలిటీ డెవలప్మెంటే సచరిత్ర ద్వారా. అందరిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించే ప్రయత్నమే చేశాడు బాబా జీవితాంతం కూడా. దానికి అనేకమైనటువంటి పద్ధతుల్లో ఆయన వారిని సంస్కరించాడు. ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకొని సాయితత్వాన్ని ఆధారం చేసుకొని ఆయనకున్నటువంటి సైకాలజీ టాలెంట్ను ఉపయోగించి చక్కగా ప్రవచనాలు చేస్తుంటే నాకు రాష్ట్రంలో ఇక వేరే ఏ మార్గంలో కూడా ఆధ్యాత్మికాన్ని ఈ సైకాలజీని కలిపి సత్సంగాలు చేస్తున్న ఏకైక వ్యక్తి కృష్ణ. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలనే ఏకైక లక్ష్యంతో నేను కూడా బాబా గారి అనుగ్రహంతో ఆయన వెనకాల నడవడం, ఆయన కార్యక్రమాలని నేను కూడా చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతూ వచ్చింది. ఏదైనా సమాజానికి పనికొచ్చే ఒక పని ఉందంటే మనం నలుగురము దానికి చేతులు వేసి ముందుకు తీసుకువెళ్ళాలి. ఎంతోమంది స్వామీజీల్ని క్యాస్ట్ ప్రకారంగా అభివృద్ధిలోకి తెచ్చిన సంస్థలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. ఇతను మా కులం వాడరా అంటే ఆ కులం వాళ్ళు వేలు లక్షలు ఖర్చు పెట్టి అతని చేత కార్యక్రమాలు పెట్టించి వాళ్ళని స్వామీజీలు చేసేసారు. అలా ఏదీ లేకుండా ఒక వ్యక్తి గొప్ప స్థాయిలోకి రావాలి అంటే అతనిలో నిజమైనటువంటి ఆ యొక్క గొప్పతనం ఉండాలి, ఆ టాలెంట్ ఉండాలి, దైవానుగ్రహం ఉండాలి. అది ఉన్న వాళ్ళనైనా మనం ప్రోత్సహించాలి కదా అనే ఉద్దేశంతో ఆ కృష్ణ గారి విషయంలో మాత్రం డబ్బుల కోసమని, ఛార్జీల కోసమని, ఇంకోటి అని ఆలోచన అస్సలు తప్పు, అది పూర్తి తప్పు. ఆయన్ని ఎంత ఎంకరేజ్ చేస్తే సాయితత్వ ప్రచారంలో ఒక గొప్ప సాయితత్వ ప్రచారకుడిని మనం సాయిబాబా భక్తులకు అందించిన వాళ్ళం అవుతాం. ఆయన్ని ఎంత డిస్కరేజ్ చేసి, ఎందుకంటే ఎదుగుతూ ఉంటే ఓరవలేనితనం, ఎదుగుతూ ఉంటే వెనక్కి లాగేతనం మన భారతీయుల్లో ఉంటుంది, ఆంధ్ర వాళ్ళలో ఎక్కువ ఉంటుందని ఏవో కథలు ఉంటాయి, రకరకాల కథలు చెప్తుంటారు, సామెతలు చెప్తుంటారు. కాబట్టి అలాంటి వాటిని మనం సాయి తత్వంలోకి రానివ్వకుండా హృదయపూర్వకంగా కృష్ణ గారిని ఎదగడానికి దోహదం చేద్దాం. సాయితత్వాన్ని రాత్రి పగలు కష్టపడి నోట్ తయారు చేసుకొని రాత్రిలో నిద్ర లేకుండా అనారోగ్యంతో ఉన్నా సరే గవర్నమెంట్ జాబ్ చేస్తూ లీవులు పెట్టుకుంటూ ఇంత గొప్పగా సేవ చేస్తున్న ఒక వ్యక్తిని మనం అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం, ముందుకు తొయ్యడమే నేర్చుకోవాలి తప్ప ఎక్కడా కూడా ఏదైనా ఒకటి రెండు ఉన్నా సరే వాటిని కడుపులో పెట్టుకుంటూ ఆయన ముందుకు తీసుకెళ్ళాలి. ఆయనకు ప్రత్యేకంగా ఏదన్నా ఉంటే మనకు అభిప్రాయం, అయ్యా ఇది మాకు ఇలా అనిపిస్తుంది, మీరు ఇంకా కొద్దిగా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఒక మంచి సాయి తత్వ ప్రచారకుడు సమాజానికి దొరుకుతాడని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా విజ్ఞప్తి అది కూడా ఈరోజు చెప్పదలుచుకున్నాను. బాబాగారు చెప్పించారు. ఇక ఇప్పుడే వచ్చాడు మా శ్రీనివాస్ నంద్యాల నుంచి. ఒక గంట క్రితం ఫోన్ చేశాడు, బాబా నేను వస్తున్నాను, ఒక అర్ధగంట గంట లేట్ అయింది, నేను వచ్చే వరకు మీరు సత్సంగం చెప్పొద్దు, నేను మీ సత్సంగం వినాలనే ఎంతో ఖర్చు పెట్టుకొని కష్టపడి పెళ్ళి ఉంటే దాన్ని కూడా వదులుకొని పరిగెత్తుకొని వస్తున్నాను అన్నాడు. మరి బహుశా బాబా ఆయన కోసమే ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పించాడు, వచ్చాడు. కృష్ణ శ్రీనివాస్ ఒకసారి లేవు. ఆయన నంద్యాలలో సత్సంగ ప్రేమికుడు. ఆయన మేమందరం సత్సంగ ప్రవచకులం అయితే రాష్ట్రంలో ఉన్న గొప్ప సత్సంగ ప్రేమికుడు ఆయన. నెలకు ఒక సత్సంగమైనా పెట్టించకుండా ఉంటే ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనీయడు. ప్రతి నెల ఒక సత్సంగం పెట్టించుకుంటాడు నంద్యాలలో. ఎంత కష్టపడతాడు, అయిపోయిన కాడి నుంచి మళ్ళీ మొదలు పెడతాడు. నెల రోజులు ఇంటింటికి తిరుగుతాడు, పాంప్లెట్లు పంచుతాడు, ఇలాగే కళ్యాణ మండపాల వైపు పరిగెడతాడు, వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుంటాడు, గడ్డం పట్టుకుంటాడు. మీరు ఎలాగైనా సరే సత్సంగానికి ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి బతిమిలాడి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు చక్కగా ఉచితంగా తీసుకొని కార్యక్రమం నడుపుతూ ఉంటాడు. ఆయన దగ్గరికి కూడా మా అక్బర్ బాషా గారు మేమందరం కూడా వెళ్ళాం. కృష్ణ మేమందరం నెలకు సత్సంగం జరిపిస్తుంటాడు. ఈ సత్సంగాలు ముందుకు వెళ్ళాలి. సత్సంగాల వల్ల మనకు చాలా మేలు జరుగుద్ది. మనసు పెట్టి వింటే, మారాలని మనసు ఉంటే సత్సంగం ద్వారా జ్ఞానం లభిస్తుంది, సత్సంగం ద్వారా అజ్ఞానం నశిస్తుంది, సత్సంగం ద్వారానే మనిషి జీవితం కూడా ఆనందమయమవుతుంది. అటువంటి సత్సంగం చెప్పే వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి.
కవర్లలో 30, 20, 10,000 ఎవరు అడిగే సత్సంగ సభ్యులు లేరు సాయితత్వంలో. కేవలం ఛార్జీలు పెట్టండి, అకామిడేషన్ ఏర్పాటు చేయండి అని మాత్రమే నేను కూడా అప్పీల్ చేస్తున్నాను సాయి సమాజానికి. ఈ రెండూ లేకుండా మీరు సత్సంగ సభ్యులు ప్రవచకుల్ని పిలుచుకోవాలనుకుంటే బాబా కూడా సంతోషించడు. అది చాలా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అవుతుంది, లోబీ చేస్తున్న కార్యక్రమం అవుతుంది. కాబట్టి దయచేసి ఛార్జెస్ పెట్టండి, అకామిడేషన్ ఏర్పాటు చేయండి, వారికి ఇబ్బంది లేకుండా చూసుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే రోజుకు 3,000 పోగొట్టుకొని రావాలి. ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. వీటన్నిటితో పాటు నేను చెప్పేది ఏమిటంటే, సత్సంగం చెప్పే వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళని సంతోషపడేట్టుగా ప్రయత్నం చేయండి. ఏమన్నా మీరు తీసుకోవట్లే అనొద్దు, ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చాడు, అక్బర్ బాషా గారికి దేవుడు ఇచ్చాడు, నెలకు 70-80 వేలు ఆయనకి పెన్షన్ వస్తుంది, ₹1,00,000 వస్తుందేమో, కాబట్టి ఆయన ఎక్కడికైనా వస్తాడు. నాకు 2 ఉద్యోగస్తులం, మాకు డబ్బుకి ఇబ్బంది లేదు, లోటు లేదు. కాబట్టి అందరి కుటుంబాలు ఒకే రకంగా ఉండవు, అందరికీ ఒకే రకమైన ఆదాయ వనరులు ఉండవు, అందరికీ కుటుంబ ఖర్చులు ఒకే రకంగా ఉండవు, ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి అందరూ సాయిదాస్ గారిలాగే ఫ్రీగా రావాలి అనే భావన మాత్రం తీసేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టులోకి వెళ్తాను. సరే, చాలా చాలా రాసుకొని వచ్చాను. కృష్ణ సబ్జెక్ట్ టైం నేనే తీసుకుంటాను, ఎందుకంటే చాలాసేపు కృష్ణ గురించి చెప్పాను కాబట్టి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయిరామ్. సాయి అనుగ్రహ రహస్యాలు, నిన్నటిదాకా బోధన రహస్యాలు, సాయి లీలా రహస్యాలు. సచ్చరిత్రలో మనకి ఎన్ని రహస్యాలు ఉంటాయంటే, ఒక లీల జరిపాడంటే దాంట్లో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. బాబా ఒక బోధన చేశాడు అంటే ఆ బోధనలో కూడా ఒక అంతరార్థం దాగి ఉంటుంది. అలాగే ఆయన ఒక అనుగ్రహం లభించింది అంటే కూడా అది కూడా లోపల ఒక అనుగ్రహం, ఆశ్చర్యం, ఒక రహస్యం దాగి ఉంటుంది. రహస్యం అంటే ఏంటి? దాచిపెట్టేది, ఎవరికీ తెలియకుండా ఉంచేదాన్ని రహస్యం అంటారు. మరి బాబా గారు ఏమన్నా రహస్యాలు దాచిపెట్టాడు? మనకు ఏం లేదు. కానీ ఆయన చూపించిన లీలల్లో, చేసిన బోధనలో, అలాగే ఆయన అనుగ్రహంలో కూడా సాధారణమైన వాళ్ళకి అర్థం కాకుండా ఉండే ఒక వింత చర్యలా ఉంటుంది, వింత ప్రవర్తనలా ఉంటుంది. కాబట్టి దాన్ని తెలుసుకోవాలంటే కొంత మేధస్సు ఉండాలి, కొంత వివేకం ఉండాలి, కొంత బాబా అనుగ్రహం ఉండాలి, కొంత బాబా ఉపాసన ఉండాలి. బాబా ఉపాసన అంటే ఏంటి? ఎక్కువ సమయం ఆయన కోసం కేటాయిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, అయ్యా మేము నీ బిడ్డలం, మీ సేవకులం, నాకు ఇక్కడ ఇది అర్థం కావట్లేదు, దయచేసి దాని అంతరార్థం ఏంటో తెలియచెప్పు అని ఎవరైతే హృదయపూర్వకంగా కూర్చొని బాబాను ప్రార్థన చేస్తారో, అటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో, కృష్ణలాగా పెన్ను పట్టుకొని 3 గంటలకు 2 గంటలు లేచి కూర్చొని ఉంటారో, ఈ సత్సంగాలు చెప్పడం అంత సులభం కాదు అనుకుంటాం, ఏముంది 4 మాటలే కదా అని చెప్పి. కానీ ఒక విషయాన్ని చెప్పాలి అంటే, ఆ విషయం లోతుల్లోకి వెళ్ళాలంటే చాలా చాలా మేధస్సును ఉపయోగించాలి. మేధస్సు ఊరికే రాదు, మళ్ళీ దాన్ని కూర్చొని దాని మీద దృష్టి పెట్టి ఏకాగ్రతతో ఆ పదం లోపలికి 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 పోతూ ఉంటేనే అర్థమవుతూ వస్తుంది. అది ఒక తపస్సు. కాబట్టి ఆ విధంగా ఉన్నదాన్ని రహస్యం అంటారు. ఈ బాబా అనుగ్రహ రహస్యాల్లో నాకు నచ్చినవి కొన్ని ఎన్నో ఉన్నాయి, అన్నీ అవే. అయినా కొన్ని చూద్దాం. అనంతరావు పాటంకర్ అనే ఒక వ్యక్తి భారత భాగవత రామాయణాలు, ఉపనిషత్తు గ్రంథాలు, వేదాలు అన్నీ చదివిన వ్యక్తి అయి ఉండి కూడా అతనికి ఆధ్యాత్మిక అనుభూతి లేదు, తృప్తి లేదు, ఆనందం లేదు. నేను మా భగవంతుని భక్తుడిని అయి ఉన్నాను, భక్తి మార్గంలో ఉన్నాను అని అన్నవాళ్ళు ఎవరైనా సరే చాలా తృప్తిగా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, ఎప్పుడు మనసు ఆనందంతో నిండిపోయి ఉండాలి. అలా ఉందా మనందరికీ అని ఆలోచించినప్పుడు ఒకసారి ఉంటుంది, ఒకసారి మనలో పుష్పమగల్లానికి పాట పాడిన కాసేపు ఉంటుంది, పాట అయిపోగానే మళ్ళీ ఒక్కడే మా ఆయన వదిలేసి వచ్చాను, ఎలా ఉన్నాడో ఏమనుకుంటున్నాడో ఉంటుంది. నాకు అలాగే ఉంటుంది. సత్సంగం చెప్పినందుకు బాగుంటుంది, అయిపోగానే వెళ్ళిపోవాలి. మా ఆవిడ డ్యూటీ నుంచి దిగ్గానే రోజుల్ని తీసుకొచ్చేవని పాపం ఇప్పుడు ఆమె నడుచుకుంటూ వస్తుంటుంది, మా ఆయన ఉంటే చక్కగా కారులో తీసుకెళ్ళేవాడు కదా అనుకుంటుంది. ఇవన్నీ జ్ఞాపకాలు మనకు మన వెంటే ఉంటూ ఉంటాయి. కాబట్టి అలా ఉండకూడదు.
భక్తుడు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. కాబట్టి ఇతనికి అన్నీ చదివాడు, అన్నీ చేశాడు, కానీ మనశ్శాంతి లేకుండా ఉంది. అందుకని బాబా దగ్గరికి వచ్చాడు. బాబాతో ఇదే మాట చెప్పాడు, బాబా నేను వేదాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను, పురాణాలు చదివాను, కానీ మనశ్శాంతి లేదు బాబా. అక్కడ కాకాజీ వైద్యం కూడా మనశ్శాంతి లేదు. అమ్మవారి పూజారికి రోజు అమ్మవారి పూజ చేస్తున్నాడు, కానీ మనశ్శాంతి లేదు. పురాణాలు వేదాలు చదివాడు, మనశ్శాంతి లేదు. అవన్నీ చదివిన వాళ్ళకు లేదు, అమ్మవారి భక్తుడికి లేదు. మనకెక్కడి నుంచి వస్తుంది? ప్రశ్నే లేదు, వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి మనం భక్తులుగానే ఉన్నాం, కానీ ఆ ఉన్నంతసేపు బాగుంటుంది. అది అయిపోయిన వెంటనే మళ్ళీ మాయా సంసారం మనలో వచ్చి మనని అజ్ఞానంలో పడవేసి బాధకు గురి చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, నిప్పుల్లో ఉన్నంత వరకు బొగ్గు దగ్గ మెరుస్తూ తేజోవంతంగా శక్తివంతంగా ఉంటుంది, ముట్టుకుంటే కాలు చేస్తుంది. ఆ నిప్పు ఆరిపోయిందనుకోండి, అది నల్లటి బొగ్గుగా మారిపోతుంది, ఎందుకు పనికిరాని నల్ల కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఆ భగవద్భక్తి, ఆ జ్ఞానము, ఆధ్యాత్మిక ఆ సాధన, ఆ భావనతో ఉన్నవాళ్ళు దాని ఫలితాన్ని పొందుతారు. అలా కాకుండా అప్పుడప్పుడు పార్ట్ టైం నాలాగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల హారతి, పూజ, హాఫ్ అన్ అవర్ బాగుంటుంది. మిగతా టైంలో మన ఎంజాయ్మెంట్ పెద్ద ఎల్ఈడి టీవీ, దాంట్లో సినిమాలు, షికారులు చూసుకుంటూ ఉండడం, సెల్ ఫోన్లో ఎంజాయ్ చేయడం, ఇవన్నీ మన జీవితంలో భాగాలు అయిపోయాయి. అవన్నీ మళ్ళీ మనని అశాంతికి గురి చేస్తాయి. ఏమంటే టీవీ చూస్తే అశాంతి ఎందుకు? బ్రహ్మాండంగా బాగా ఆనందంగా ఉంది కదా టీవీ చూసేది. కార్లో వెళ్తే ఆనందంగా ఉంది కదా కార్లో ప్రయాణం చేసేది. అవి ఎలా ఉంటాయంటే, ఆ మాయ ఏంటంటే వాటికి టీవీ చూసినంత వరకు ఆనందంగానే ఉంటుంది, చూసిన తర్వాత కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటాయి. ఇంకా అలాగే ఎక్కువసేపు చూస్తే కళ్ళు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. భగవంతుని మార్గానికి లౌకికంలో ఉన్న సుఖాలకు తేడా ఏమిటంటే, లౌకిక సుఖాలు కొంతకాలం తర్వాత నిన్ను అనారోగ్యానికి గురి చేస్తాయి. భగవద్భక్తి అనేది ఎల్లప్పుడూ నిన్ను ఆనంద సాగరంలో ముంచి తేలుస్తూ ఉంటుంది, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది, ఆయుష్ను వృద్ధి చేస్తూ ఉంటుంది, ఉత్తమ జన్మను ప్రసాదిస్తుంది, ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు ప్రసాదిస్తుంది, చివరికి ఏదో ఒకరోజు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. భగవంతుని మార్గం అదే. లౌకిక ప్రయోజనాలు, లౌకిక సుఖాలు, తాత్కాలిక ప్రయోజనాలు శాశ్వత నష్టాలు కలిగిస్తుంది. ఈ వేరియేషన్ ఉంది, ఆలోచిస్తే తెలిసిపోతుంది. కాదు ఆలోచించకుండా జీవించడమే మనిషి యొక్క లక్షణం. అప్పుడు ఆనందరావు పాటంకరు అడిగిన దానికి బాబా గారు ఏమన్నారు మీకు అందరికీ తెలుసు. ఒక వర్తకుని ముందు, జిజ్ఞాసువైన వర్తకుని ముందు ఒక గుర్రము, ఆడగుర్రము 9 ఉండల లద్ది వేసింది. ఆ జిజ్ఞాసువైన వర్తకుడు ఆ 9 ఉండల లద్దిని ప్రోగు చేసుకున్నాడు కొంగులో అని చెప్తాడు. అంతే. దీంట్లో ఇదే కదా, అతనికి ఏం అర్థం కాల. ఎందుకని? రహస్యం. అంటే అర్థం కాకుండా ఉన్నదాన్ని రహస్యం అనే పదం మనం వాడుతూ ఉన్నాం. అతనికి అర్థం కాలేదు. బాబా గుర్రం అన్నాడు, 9 ఉండల గుర్రపు లద్ది అన్నాడు, ఏంటిదని అర్థం? జోగుని అడిగాడు. అప్పుడు జోగు చెప్పాడు, అయ్యా నాకైతే ఏమర్థమవుతుందంటే పూర్తిగా అదే అని చెప్పలేను, కానీ నాకు అర్థమైనంత వరకు బాబా గారు చెప్పిందని అర్థం 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. నవవిధ భక్తుల్ని ఆచరణ చేయు, అప్పుడే నీకు శాంతి కలుగుతుంది. ఇక్కడ వ్యాస భగవానుడు కూడా పురాణాలు, వేదాలు అన్నీ రాసిన తర్వాత ఆయన కూడా అశాంతి కలిగింది. ఇన్ని రాశాను, వేదాలు రాసిన ఆయన కూడా అశాంతి అంటే ఇంకేం చెప్తాం? వేదాలు ఎన్ని ఉన్నాయో కూడా సరిగ్గా తెలియని సమాజంలో ఉన్నాం. సరే, ఒకవేళ తెలిసిన ఒక వేదం అన్నా పేజీ ఇలా తిప్పామా అంటే లేదు. వేదం పుస్తకం ముఖం చూసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. వేదాల పుస్తకం ముఖం చూసాం మేము, వేదాలను చూసాం పుస్తకాల రూపంలో అయినా లేదు. కృష్ణ ఒక్కడు ఉన్నాడు, మొన్ననే కొన్నాడు కష్టపడి 5-6 వేలు, 10-20 వేలు పెట్టి కొన్నాడు. అలా అంటే వేదాలు ముఖం బుక్కు చూడడానికి కూడా మనకు జన్మలో కుదరలేదంటే, అటువంటి వేదాలు రాసిన వ్యాస భగవానుడు కూడా అశాంతి కలిగిందంటే మనకు ఎలా ఈ అశాంతి దొరుకుతుంది? అంత సులభమా? అందుకే బాబా అన్నాడు, నానేఘాటు మీద దున్నపోతు మీద ఎక్కినంత తేలికేం కాదు అని చెప్పి. చాలా కష్టం ఆధ్యాత్మిక మార్గం. కష్టము అని అంత కష్టమైందైనా సరే ఎప్పుడు సులభం అవుతుంది? సులభమే కాదు, కష్టమే. కానీ మొదలు పెట్టాలి కదా.
మొదలు పెట్టాలి కదా, ఆ మొదలే పెట్టడం కూడా కుదరనంత బిజీగా ఉన్నాం మనం. సంపాదించు 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 దీంట్లో బిజీ అయిపోయాం. ఎవరో ఒకరిద్దరు ఉన్నారు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు, దానికోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి నమస్కారం. తర్వాత ఆ నవవిధ భక్తులు ఏమిటి అంటే శ్రవణం, మననం, కీర్తనం, అర్చనం, నమస్కారం, పాదసేవనం, దాస్యం, సఖ్యత్వం, ఆత్మనివేదనం. 9 రకాల భక్తులమ్మా. నాకు అప్పటికీ ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే బాబా గారు శరీరం వదిలిపెట్టేటప్పుడు చివరికి కూడా చెప్పింది ఏంటంటే ఈ లక్ష్మీబాయి సింధేకి 9 నాణ్యాలు ఇస్తూ నవవిధ భక్తులు సాధన చెయ్యండిరా అని సమాజంలో ప్రపంచంలో ఉన్న మనందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఫైనల్ మెసేజ్. నవవిధ భక్తులు సాధన చేస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నవవిధ భక్తుల్ని మేము సాధన చేస్తున్నామండి స్టార్టింగ్ నుంచి. ఈరోజు శ్రవణం, ఈరోజు మననం, ఈరోజు కీర్తనం, లేదా ఒక నెల రోజులు శ్రవణం, ఒక నెల రోజులు మననం, ఒక నెల రోజులు, ఇలా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క మెట్టు మేము సాధన చేస్తున్నాం బాబా గారి బిడ్డలుగా. ఆయన ఫైనల్ స్టేట్మెంట్ నవవిధ భక్తులు చెయ్యెత్తాలంటే కష్టం. మనం అందరం ఎక్కడున్నామంటే ఎంతవరకు అదృష్టవంతులు అంటే శ్రవణం జరుగుతుంది మనందరికీ కూడా. బాబా అదృష్టం వల్ల రమణ గారు లాంటి మా అక్క లాంటి వాళ్ళు, ఈ ఊళ్ళో ఉన్న కొంతమంది సాయితత్వ ప్రచారకుల వల్ల పారాయణాలు చేయిస్తూ ఆ పారాయణం చేసిన దాన్ని శ్రవణం చేయడం, అప్పుడప్పుడు కృష్ణని నన్ను పిలిపించి అక్క సత్సంగాలు చెప్పించడం వల్ల శ్రవణం చేస్తున్నాం. శ్రవణం అనే మెట్టు మనందరం కూడా మెట్టు మీద కూర్చున్నాం, ఒక మెట్టు మీద సంతోషం. దాని మననం అనే మెట్టు మీదకి తీసుకెళ్ళిన వాళ్ళు ఎంతమంది అంటే మళ్ళీ వేళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితులు వస్తాయి. అంటే ఈ సత్సంగం అయిన తర్వాత వెళ్ళిపోయింది చాలాసార్లు చెప్పాను. 1 గంట సేపు తలుపేసుకొని ఏకాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళు ఏ విధంగా అయితే ఏకాంతంగా తలుపేసుకొని మెడిటేషన్ చేస్తారో, ఈ సత్సంగం విన్న వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళాక 1 గంట సేపు కళ్ళు మూసుకొని జరిగిన తతంగాన్ని, జరిగిన సత్సంగ కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమం ద్వారా విన్న మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మననం చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు మననం అనే మెట్టు మీద కూర్చున్నట్టు. ఆ మననం ఒక్కరోజు చేస్తే కుదరదు. ఈరోజు చేయాలి, రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి, వారం రోజులు చేయాలి, 10 రోజులు చేయాలి, మళ్ళీ ఒక కొత్త సత్సంగానికి వెళ్ళే వరకు చేయాలి. అలా చెయ్యగా 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 అప్పుడు నువ్వు మళ్ళీ మననం చేయడానికి అవసరం లేకుండానే ఆ రోజు జరిగిన సత్సంగంలో ముఖ్యమైన విషయాలన్నీ కూడా మన మనసులో నిధిలాగా నిలబడిపోతుంది. నిధి శాసనం అంటే అదే. ఆ మననాన్ని కంటిన్యూగా చేసేదాన్ని నిధి అంటారు, దాన్నే ధ్యాసన అంటారు. అప్పుడు అది మన హృదయంలో స్థిరపడుతుంది, ఆస్తిలాగా స్థిరపడుతుంది, ఆ జ్ఞానం స్థిరపడిపోతుంది. అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్థిరపడినటువంటి ఆ జ్ఞానం మీ అవసరాలకి, జీవితంలో మీరు ఏదైనా సందర్భంలో ఒక కఠినమైన పరీక్ష వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు అది ఎమ్మటే మీకు జ్ఞాపకం వచ్చి మిమ్మల్ని పడిపోకుండా నిలబెడుతుంది. ఇప్పుడు అక్కని నిలబెట్టినట్టు, బావగారు నిలబెట్టినట్టు స్థిత ప్రజ్ఞతలో నిలబెడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ దానిని మననం అంటారు. ఆ మననం అనేది కూడా చెయ్యాలి. అది కొంతమంది రాసుకుంటున్నారు చక్కగా. ఆ రాసుకున్న దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఓసారి చదువుకొని అందులో ఏవైనా పనికొచ్చే వాక్యాలు ఉన్నాయా, తెలుసుకోవాల్సిన వాక్యాలు ఉన్నాయా, నేర్చుకోవాల్సిన వాక్యాలు ఉన్నాయా, మన జీవితానికి పనికొచ్చే వాక్యాలు ఏమైనా ఉన్నాయా అని వాటిని ఇంపార్టెంట్ అని చెప్పి ఐఎంపి ఇంకా వివిపి ఇలా పెట్టుకొని రోజు వాటిని చూసుకుంటూ చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం.
శ్రీరామచంద్ర కృపాలు భజుమనహర్ణ భవభయదారుణ నవగంజలోచన కంజముఖ కరగంజ పద కంజారుణం కందర్భ అగణిత అమిత జపి నవనీల నీరద సుందరం పటబీత మానవు తడిత రుచినవి జనక సుధావరం భజు దీన బంధు దినేశ దానవ దైత్య వంశ నికందనం రఘునంద ఆనంద కంద కోశల చంద దశరథ నందనం సిరుముకుడు కుండవు తెలకు చారు. ఇలా అన్నాను. ఇదంతా ఇది ఎలా వచ్చింది? నేర్చుకొని మననం చేస్తూ 10th క్లాస్ విద్యార్థిలాగా బాత్రూంలో ఉన్నా, నడుస్తున్నా, తింటున్నా, ఇందాక శ్రీరామచంద్ర కృపాలు ఇది ఆగిపోయింది, మళ్ళీ ఒకసారి పుస్తకాన్ని తెచ్చి చూసుకొని ఆ లైన్ మళ్ళీ నేర్చుకొని మళ్ళీ మననం చేస్తూ మళ్ళీ ఎక్కడో ఆగిపోతే మళ్ళీ ఆ పుస్తకాన్ని తీసుకొని ఇలా నేర్చుకున్నవే ఈ పద్యాలు, శ్లోకాలు. ఇలాగే మనము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, విన్నటువంటి మంచి వాక్యాలని మననం చేసుకుంటే ఆ వాక్యాలు, ఆ జ్ఞానం మన మనసులో స్థిరపడితే అది మనని ముందుకు నడిపిస్తుంది. దీన్ని శ్రవణం, మననం అంటారు. మననం ద్వారా వచ్చే ప్రయోజనం నీకు అవసరమైనప్పుడు ఆ జ్ఞానం వెంటనే స్ఫురణకు వస్తుంది. ఏ విధంగా అయితే శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రం అనగానే వాళ్ళ గురువుగారు నేర్పించింది వెంటనే ఇలా పెట్టుకొని ఆ బ్రహ్మ అస్త్రం రావాలంటే ఏ మంత్రం చెప్పించమన్నాడో ఆ మంత్రాన్ని చెప్పించగానే అస్త్రం వస్తుంది. ఆ విధంగా మన జీవితంలో కష్టాల సమయంలో, నష్టాల సమయంలో, పడిపోయే సమయంలో, బలహీనతల సమయంలో బాబా చెప్పిన జ్ఞానం మనకు గుర్తు రావాలంటే మననం అనే సాధన ఖచ్చితంగా చెయ్యాలి. అది 2వ మెట్టు. ఆ 2వ మెట్టుకు వస్తే తప్ప మన జీవితానికి ఉపయోగపడే 3వ మెట్టుని మనం చేరుకోలేము. ఇది సాధన. కాబట్టి ఈ యొక్క శ్రవణ, మననం, కీర్తనం భగవంతుడి మీద అత్యంత ప్రీతి కలిగిన వాళ్ళు చేసే సాధన కీర్తనం అండి. నేను ఎప్పుడూ చెప్తుంటాను, మీరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనడానికి నిదర్శనం మీ నోటి నుంచి మధురాతి మధురంగా భగవంతునికి సంబంధించినటువంటి పాట బయటికి రావాలి. అది ఒంటరిగా కానీ ఇలా పబ్లిక్లో కానీ. మీ ఒంటరిగా పాడుకున్నా సరే పాడుకోవాలి, ముందు పాడుకోవాలి, భగవంతుడి గురించి పాడుకోవాలి. ఇవన్నీ మనకి ఏమాత్రం తెలియని జీవితం. ఇక్కడ ఉన్న 60-70 మందిలో ఎంతమంది భగవంతుడి గురించి పాడమంటే పాడగలిగితే పాడలేదు. ఒక 4, 5, 6 పాడితే పాడొచ్చు, లేదా 10 మంది పాడొచ్చు. ఒక 90 మంది మాకు రాదండి అంటారు. అంటే వాళ్ళకి అసలు భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ, ఆయన ప్రేమించే విధానం కానీ ఏమీ తెలియదు. ముందు ఆయన సంబంధించిన జ్ఞానం రావాలి, ఆ తర్వాత ఆయన ప్రేమించడం మొదలుపెట్టాలి. ఆ ప్రేమ సత్యమైతే ఆ సత్యమైన ప్రేమలోంచి వచ్చేదే మధురమైనటువంటి సంకీర్తన. మరి ఇన్ని ఉన్నాయి మనకు నేర్చుకోవడానికి. ఈ మధ్య నేను మా కాలనీలో సత్సంగం పెట్టాను. 2 వచ్చారు, కూర్చున్నారు. ఒక ఆయనకి కొద్దిగా బాబా గురించి తెలుసు, ఇంకొక ఆయనకి పాపం వ్యవసాయదారుడు, ఆయన వచ్చేదో కూర్చున్నాడు. నేను సత్సంగం మొదలుపెట్టాను, ఆయన శుభ్రంగా సెల్ ఫోన్ చూసుకోవడం మొదలుపెట్టాడు. నేను మిమ్మల్ని అయితే అరుస్తాను, ఆయన్నే అరుస్తాను. ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టి దాని విలువ మీకు తెలుసు కాబట్టి తప్పని. ఆయన అసలు ఇప్పుడే వచ్చాడు, ఆయనకి అసలు ఏమీ తెలియదు. నేను సత్సంగం చెప్పినంతసేపు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. అయిపోయింది, నమస్కారం పెట్టి, నమస్కారం సార్, నమస్కారం పెట్టాడు. అంటే మనం ఎక్కువ మంది మన జీవన విధానం ఎలా ఉంది అని అంటే అసలు దేవుడా ఏమిటో, జన్మ చరితార్థం, పరమార్థం, మోక్షం ఇవన్నీ ఏమిటో. దేవుడిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? మా ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తాం కానీ దేవుడిని ఎందుకు ప్రేమించాలి? అసలు ప్రేమిద్దామని ఆయన ఎక్కడున్నాడు ప్రేమించడానికి? కనపడితే కదా ప్రేమించడానికి. అసలు 0 నాలెడ్జి తోటి భక్తి మార్గంలో భగవంతుడి గురించి 0 నాలెడ్జి తోటి బతుకుతున్న వాళ్ళు 90 మంది ఉన్నారు. ఆ 10%లో మనం వస్తాం. ఈ 10%లో 1% మాత్రమే ఈ శ్రవణం, మననం, కీర్తనం ఈ స్టెప్పుల్లో రావాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది అలా ఉంది ఇప్పుడు సమాజం. అర్చన, భగవంతుణ్ణి పూజ చేయాలి. చాలామంది అడుగుతుంటారు, పూజ ఎందుకండి దేవుడికి? పూజ ఒక్క దేవుడికి మాత్రమే చెయ్యదగిన ఒక గొప్ప చర్య. ఎవరిని పూజిస్తారా అంటే అందరికంటే విలువైన వ్యక్తులు. అంటే ఈయనని మించిన వ్యక్తి ఇంకొకరు లేడు అని ఎవరైతే ఈ ప్రపంచంలో భావిస్తామో అటువంటి వ్యక్తులకి లభించే ఏకైక కార్యక్రమం పూజా కార్యక్రమం. అందుకనే ఎవరిని పూజించమని శాస్త్రం చెప్తుంది? తల్లి, తండ్రి, గురువు, దైవం.
ఈ నలుగురితో పోల్చదగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. తల్లి జన్మనిచ్చింది మనకు. ఈ ప్రపంచంలోకి భూమి మీదకి రావడానికి కారణం ఆ తల్లి. ఆ తల్లి లేకపోతే మనం లేవు, ఈ ప్రపంచం లేదు. కాబట్టి తల్లి పూజ చేయమన్నాడు దేవుడు పెట్టిన శాస్త్రం ఇది. దేవుడు చెప్పింది మొట్టమొదటి తల్లిని పూజించు అన్నాడు. ఆ తర్వాత తండ్రి, వీళ్ళిద్దరి వల్లే నువ్వు భూమి మీదకి వచ్చావు, వీళ్ళిద్దరిని పూజించాలన్నాడు. గురువు, ఇదిగో నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, మంచిది చెడేంటి, ఈ జీవన విధానానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించాడు కాబట్టి గురువును కూడా పూజించాలి. ఈ ముగ్గురిని భూలోకానికి పంపినవాడు మూలకర్త నేనున్నాను కాబట్టి నన్ను లాస్ట్లో పూజించు. అంతా ఆయనే అయినా కానీ పాపం ఆయన నిగరిమి, అహంకారం లేదు, ఏ కోరికతో చెయ్యడు కాబట్టి ఆయన నన్ను లాస్ట్లో పూజించమని చెప్పాడు. కనుక ఈ పూజ అర్హత ఈ నలుగురికే ఉంది. కాబట్టి ఆ నలుగురిని ఖచ్చితంగా పూజించినప్పుడే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినట్టు అవుతావు. ఓ పెద్ద మనిషి వస్తాడు, నమస్కారం సార్ అనొచ్చు. నమస్కారం కంటే ఇంక గొప్పదేం లేదు. ఎంత పెద్ద రాష్ట్రపతి గారు వచ్చారు, నమస్కారం సార్. ప్రధానమంత్రికి వచ్చారు, నమస్కారం సార్. తల్లి నమస్కారంతో సరిపోదు, పాదపూజ చేయి. మన ఈ మధ్య మా కృష్ణారావు వాళ్ళు గృహప్రవేశం చేస్తే తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం పెట్టండి అన్నాను. వాళ్ళు ఒప్పుకోలే తల్లిదండ్రులు. నేను చెప్పా, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల పాదపూజలు ఒప్పుకోరో ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లల మీద ప్రేమ లేదని అర్థం. ఎందుకంటే ప్రేమ ఉంటే చేయించుకుంటారండి. ఎక్కడో మనసులో అసంతృప్తి ఉంటుంది పిల్లల మీద. పాదపూజ చేసేవలేరా, ముందు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకున్న తర్వాత పూజ చేద్దాం. ఇదే కదా ఉండి, అందుకే ఒప్పుకోరు అని ఎప్పుడైతే పిల్లలకి చెప్పానో వాళ్ళకి పట్టుబట్టి. ఎందుకంటే తల్లిదండ్రులతో వ్యవహరించేటప్పుడు తెలిసో తెలియకో మనం కూడా కొన్ని తప్పులు చేస్తాం, నోటికి వచ్చినట్టుగా మాట్లాడతాం, గొడవ పడతాం, బాధ పెడతాం. ఇవి మానవ సహజంగా జరుగుతాయి. ఇవన్నీ పాపాలను క్రియేట్ చేసి ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో పిల్లలు చేసే తప్పులు ఏంటంటే తల్లిదండ్రులను కనుక బాధ పెట్టారా, నొప్పించేలా మాట్లాడారా, అవమానపరిచారా, ఇవన్నీ పాపాల రూపంలో క్రెడిట్ అయిపోయి పిల్లలకు పెద్ద శాపాలుగా ఉంటాయి. అవి పోవాలంటే ఈ పాద పూజ చేసి ఆ సందర్భంలో కుమారులు ఆ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకోవాలి. తెలిసి కానీ తెలియక కానీ ఇంతవరకు మేము ఏదైనా తప్పు చేసింటే మీ విషయంలో మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి అమ్మా నాన్న అని నిజమైనటువంటి పశ్చాత్తాపంతో వేడుకుంటే వాళ్ళు నిజంగా ఆశీర్వదిస్తే ఆ పాపాలన్నీ పోతాయి అని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, చక్కగా కార్యక్రమం చేసుకున్నారు. కాబట్టి ఈ పూజ అనే అర్హత ఈ నలుగురికి ఉంది. ఆ నలుగురికి పూజ చేసినప్పుడే వారి విషయంలో నువ్వు చూపించాల్సిన గౌరవం పరిపూర్ణంగా చూపించిన వాళ్ళు అవుతారు. కాబట్టి పూజ కూడా ఖచ్చితంగా చేయవలసిందే. అందుకనే 4వ మెట్టులో పెట్టాడు దాన్ని భగవంతుడు. ఎందుకని? నా గురించి విను, తెలుసుకో, నేను ఎంత గొప్పవాడినో అప్పుడు తెలుస్తుంది నీకు. వింటే కదా తెలిసేది. తెలిసిన తర్వాత బాగా దాన్ని గుర్తు చేసుకో ఎక్కువసార్లు, అది స్థిరపడుతుంది. తెలిసిన నా గొప్పతనాన్ని బాగా నీకు తెలిసిన తర్వాత నా మీద నీకు ప్రేమ కలుగుతుంది. అబ్బా ఇంత గొప్పవాడివా తండ్రి నువ్వు, మాకు నువ్వేనా ఇదంతా పుట్టించింది, కారణమైంది నువ్వేనా అని నన్ను కీర్తిస్తావు. అప్పుడు కీర్తించిన తర్వాత నిన్ను పూజ చేయాలనిపిస్తుందయ్యా నాకు అని చెప్పి రకరకాల విలువైనవన్నీ తీసుకొని వచ్చి ఆ తిన్నడు కనుక భక్త కనప కనుక కిలోమీటర్లు పోయినట్టు, మేఘశ్యాముడు కనుక కిలోమీటర్లు పోయినట్టు అంత శ్రద్ధతో అంత భక్తితో బిలవపత్రాలు తీసుకొని వచ్చి బాబాని ఎంత భక్తిగా పూజించాడంటే భగవంతుడి గురించి నీకు ఎంత ఎక్కువగా తెలిస్తే ఆయన మీద నీకు అంత ప్రేమ కలుగుతుంది. ఎంతగా ప్రేమ కలిగితే అంతగా ఆయన కీర్తిస్తావు. ఆ తర్వాత స్టెప్లో నిన్ను పూజించని చేతులు ఎందుకయ్యా, నిన్ను కీర్తించని నోరెందుకయ్యా, నీ గురించి వినని చెవులెందుకయ్యా అనే భావనతో నన్ను నువ్వు పూజ చేస్తావు. నా పూజకు మించింది మరొకటి లేదు అనే మానసిక స్థితి అప్పుడు వస్తుంది నీకు. నా పూజ చేస్తావు. 4 మెట్లు. ఆ తర్వాత నమస్కారం, ఆ తర్వాత పాదసేవనం, ఆ తర్వాత దాస్యం, ఆ తర్వాత ఇదంతా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మానసిక పరివర్తనను పొందుతూ భగవంతునికి దగ్గర అవుతూ తీసుకెళ్తాయి. బాబా గారు చెప్పారంటే ఊరికే చెప్పలేదండి.
నవవిధ భక్తులు సాధించండి అని చెప్పాడంటే భక్తి మార్గంలో నవవిధ భక్తి మార్గం సాధన చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోయినవాడే ఆత్మనివేదన చేరుకుంటాడు. అడ్డదారిలో రాదు. వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు చెప్పినట్టుగా చెప్తున్నాను, బాబా గారు మనకు చాలా లీలలు చూపిస్తాడు. ఆ లీలలు చూసి మహాభక్తులం అయిపోయి అనుకోవద్దు. బాబా అందరికీ లీలలు చూపిస్తాడు. కుక్కకు కూడా చూపిస్తాడు లీల, అందరికీ చూపిస్తాడు ఆయన. ఎందుకని? ఆ లీలల ద్వారా మనని దగ్గర చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆ లీలల ద్వారా మనం మరింత ఆయన మీద శ్రద్ధాభక్తులు పెంచుకోవాలని చేస్తాడు. నెక్స్ట్ స్టెప్లో రావాల్సింది ఏమిటి అంటే, ఇదిగో ఈ నవవిధ భక్తుల ద్వారా ఆ భగవంతుని మనం సాధన చేయాలి. ఎందుకంటే కీర్తనం చేశాం, అర్చనం చేశాం, భక్తులం అయిపోయాం. రావణ బ్రహ్మ కీర్తన చేసేవాడు, భక్తిని ఆచరించేవాడు, మహాభక్తులైపోయాడు. కానీ దాస్యం చేయలా, సత్యత్వం చేయలా. దాస్యం చేస్తే అహంకారం దొరుకుతుంది. దాస్యం చేయలా. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కూడా, పరమేశ ఏమి నువ్వు నాకు సాక్షాత్కరించట్లేదు అంటాడే. కానీ ఏమయ్యా, నేను ఏం పాపం చేశానయ్యా, నీకోసమే ఇంత కష్టపడుతున్నాను కదయ్యా, ఇలా అంటాడా రావణ బ్రహ్మ? ఎప్పుడన్నా అనడు. అందుకని అది అహంకార భక్తి, రజోగుణ భక్తి భక్తుల్లో ఉంటాయి. తమోగుణ భక్తి, రజోగుణ భక్తి, సత్వగుణ భక్తి. సత్వగుణ భక్తిలోనే భగవత్ సాక్షాత్కారం, భగవద్ అనుగ్రహం సంపూర్ణం. సత్వగుణ భక్తి అనగా ఎల్లప్పుడూ పరమశాంత స్వభావంతో ఉండడం. రమణ మహర్షి గారి ముఖం మీద చూస్తే ఆయన శుభ్రంగా తుడుచుకొని నవ్వాడే తప్ప ఒక్క మాట అనలేదు. బాబా గారిని జవహర్ అలీ వచ్చి, నువ్వు నా సేవకుడివి, వచ్చేవోయ్, నువ్వు నా శిష్యుడివోయ్ అంటే, ఎస్ బాస్ అని పరిగెత్తుకుని వెళ్ళి ఆయనకన్నీ సేవ చేసి పెట్టాడు. ఎక్కడ ఆయనకింత ఇసుమంత పొందం రాలా. కాబట్టి సత్వగుణం అనేది లేకుండా నువ్వు ఏ సాధన చేసినా, ఏ మార్గమైనా, అది ధ్యానమైన, యోగమైన, తపస్సైన, భక్తి అయినా, ఏదైనా సరే వితౌట్ సత్వగుణం నువ్వు సాధించలేవు. అది మనకుందా అని ఒకసారి పరిశీలించుకోవాలి. కాబట్టి ఈ నవవిధ భక్తులు బాబా గారి మార్గంలో శ్రద్ధ, సహనం అనేది ఎంత ఇంపార్టెంటో నవవిధ భక్తులు అనేవి అంత ఇంపార్టెంట్. చివరి దశలో వెళ్ళిపోతూ ఇచ్చిన మెసేజ్ ఈ ప్రపంచానికి, మానవాళికి నవవిధ భక్తులు సాధన చేయండి. ఎవరు పట్టించుకోవట్లేదు. చెప్పడమే 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 నాలాంటోడు, వినడమే వినడమే మీలాంటి వాళ్ళు, రాయడమే రాయడమే రాయడమే, మరికొంతమంది పుస్తకాలు రాయడం, గోధుమలు సంపాదించి, గోధుమలు సేకరించి 2000 కిలోమీటర్లు, 3000 కేజీలు, 5000 కేజీలు ఇవన్నీ బాగున్నాయి, మంచివే, పెద్దవే, మంచివే, కాదని అనట్లా. నవవిధ భక్తి సాధన చేస్తున్నావా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక భక్తి రహస్యం, అనుగ్రహ రహస్యం. ఈ ఒక్కదానికే సరిపోతుంది. లెక్క ప్రకారం 3 పేజీలు రాసుకొని వచ్చాం, 3 రోజులు చెప్పాల్సి వస్తున్నాం. దీంట్లో ఇదొక అనుగ్రహం అండి. నవవిధ భక్తులు చెప్పాడు పాఠం. మనం కూడా ఈరోజు ఏం నేర్చుకుంటాం అంటే నవవిధ భక్తుల సాధన చేద్దాం. ఏం పని ఏం లేదు, మనకు అందరం రిటైర్ అయిపోయాం, ఖాళీగా ఉన్నాం, గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది, హాయిగా ఉన్నాం. చేసేది ఏముంది? మా బావగారు నేను కూర్చుంటే ఎవరైనా వద్దంటారా? అక్క వండి పెడుతుంటుంది, తినడం, నవవిధ భక్తి సాధన చేసుకోవడం శుభ్రంగా. ఏముంది? చదవడం అంటే శ్రవణం, లేదా సత్సంగాలు క్యాసెట్లు ఉంటే వింటాం, శ్రవణం, విన్నదాన్ని మననం చేస్తాం, మననం, కీర్తనం, ఆయన గురించి 4 పాటలు పాడుకోవాలి. అయ్యో ఎన్ని పాటలు లేవు, బంగారంలాగా ఉన్నాయి. పాట మొదలు పెట్టడమే, ఇబ్బంది ఏం లేవు. తలపేసుకోవడం, పాడుకోవడం. ఎవరికైనా నిలబడితే వాళ్ళు పొరపాటున ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుంది, ఇబ్బంది, వాంతులు వస్తాయి అని ఏమన్నా భయం ఉన్నా తలపేసుకొని పాడుకోవడమే. పాడగా 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 ఖచ్చితంగా మనకు రాగం అతిశయిస్తుంది, వస్తుంది. కాబట్టి కీర్తనం, అర్చనం, పూజ చేస్తున్నాం, చెయ్యాలి. పూజ చేయడం ఏమన్నా అలవాటు లేని వాళ్ళు చెయ్యండి. పూజలో అహంకారం దొరుకుతుంది, పూజలో సహనం పెరుగుతుంది. ఒక పూజకు 1 గంట పడుతుంది. అక్కలంటోళ్ళు చూస్తే తెలుస్తుంది. 1 గంట, 2 గంటలు. పొద్దున 4 గంటలకు లేచారేమో, 6 గంటలకే సత్యనారాయణ వ్రతం అంట. 3 గంటలకు లేచిందా? ఆమె వయసు ఎంత? 4 గంటలకు 3 గంటలకు లేవడం సాధ్యమేనా? 6 గంటలకు ఎవరన్నా వ్రతం చేస్తారా? 9కి వ్రతం అంటే 10, 11 అయింది వ్రతం స్టార్ట్ చేసేసరికి. చాలామంది ఇళ్లలో ఇంకా పట్టు చీరలు కడుతూనే ఉంటారు. ముందు తయారవ్వాలి బాగా. పూజ కంటే కూడా ముందు బాగా తయారవ్వాలి. ఆ తయారవడంలో ఎక్కడ తగ్గకూడదు. ఆ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు పూజలు. 9 అంటే 10, 11 పూజారి 12కి వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఆయన కూడా మనలాగే ఉంటాడు, 12కి వస్తాడు ఆయన.
2:30-3 గంటలు చేయాల్సిన వ్రతం గంటలు చేసి పడేస్తాడు, అయిపోతుంది. ఇలా నడిచిపోతూ ఉంది. ఇది కాదు, మనం సొంతంగా భగవంతుణ్ణి ప్రేమతో చేతులారా పూజించాలి, నోరారా కీర్తించాలి, శరీరాన్ని 1 గంట సేపు ఆయన మీద కూర్చోబెట్టాలి. మోకాలు పట్టుకుపోతాయి, నడువులు పట్టుకుపోతాయి. ఇవన్నీ జరిగితే కదా మనం భగవంతుని మీద శ్రద్ధ ఉంది. శుభ్రంగా 3 పూటలు తిని రకరకాల పద్ధతుల్లో జీవిస్తూ భక్తులం అయిపోయాం అని చెప్పి అనుకుంటే కుదరదు. అక్కలాగా శరీరాన్ని అరగదీయాలి. నేను అనుకున్నాను, అసలు 6 గంటలకు వ్రతం ఏంటి, ఎవరు చేయరే, చేస్తున్నాను. ఆయన అనుగ్రహం. అందుకే ఇంత పెద్ద మందిరాన్ని ఆయన చేత నిర్మింప చేసుకున్నాడు. ఆయన చప్పట్లు కొడదాం గట్టిగా. దాస్యం. ఆంజనేయ స్వామి దాసుడు. భక్తి అంటే ఎలా ఉండాలో మనకు నేర్పించాడు. రాముని పాదాలను తప్ప ఆయన ఇంక దేన్ని కూడా చూడాలని కూడా అనుకోడు. ఆయన మీకు ఎక్కడైనా రాముడు ఆంజనేయ స్వామి ఉన్నాడంటే ఆయన పాదాలు చూస్తుంటాడు. ఆ లెవెల్లో భక్తి ఉంటాడు. చాలాసార్లు చెప్తుంటాను కదా, గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఆడవాళ్ళు బాబా మెళ్ళో పూలు లాక్కొస్తుంటారు, కాళ్ళకున్న లాక్కొస్తుంటారు, మెళ్ళలో ఉన్న దండలు లాక్కొస్తుంటారు. అవన్నీ భక్తి అనమాట, వాళ్ళ భక్తి. బాబా గారి మెళ్ళలో ఉన్న పువ్వు నాకు తెచ్చుకుంటే నాకు చాలా భక్తి అని ఆయన మెళ్ళలో ఉన్న దండలు లాగుతుంటారు, కాళ్ళకున్న దండలు లాగుతుంటారు. అన్నీ లాక్కపోవడమే, వీలైతే వస్తే ఆయన కూడా లాక్కపోవడమే. అదే గొప్ప భక్తి అనుకుంటారు. కాదు, భక్తి అనగా భగవంతుని యొక్క పాదాలు, పాదధూళి, భగవంతుని యొక్క పాదధూళి నాకు చాలు అని ఎవరైతే భావన చేస్తారో వారు భక్తులు. అది కూడా మనం దాస్యంలో మనకు తెలుస్తుంది. అందుకే ఇవన్నీ చెప్పిందంటే ఇవన్నీ సాధన చేయాలి. దాస్య భక్తి అంటే ఆంజనేయ స్వామిలాగా దాసునిగా భావించుకొని, చేతులు ముడుచుకొని, ఒళ్ళంతా ఇలా ముడుచుకొని, మనల్ని మనం తగ్గించుకొని అలా ఉండడం సాధన చేయాలి. రామకృష్ణ పరమహంస అలా సాధన చేశాడు. ఎన్ని సాధన చేశాడు. రాధగా భావన చేసి సాధన చేస్తే ఆయన స్త్రీ లక్షణాలు వచ్చేసినాయి ఆయనకి. ఆంజనేయ స్వామిగా భావన చేసుకుని సాధన చేస్తే తోక వచ్చింది ఆయనకి. ఎంత సాధన, ఏమి సాధనలేవి, అన్ని పుస్తకాలు చదివి బడా 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 చెప్పడమే మా సాధన. ఎక్కడ లేదు, కుదరదు. కాబట్టి ఎంత లోతుగా ఉంది సాధన అనేది ఊరికే వేదాలు పురాణాలు ఇవన్నీ చెబితే కాదు. అదేదో ఒక సామెత కూడా ఉంది, వర్షం పడాలంటే ఫలానా యజ్ఞం చేయాలి అని ఒక పుస్తకం ఉందంట. ఆ పుస్తకాన్ని 100 సార్లు చదివితే యజ్ఞం పడుద్దా, వర్షం పడుద్దా? 1000 సార్లు చదివినా పడదు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మనైపోతానా? అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ అయిపోతానా? బ్రహ్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు నాలో రావాలి. ఈ కాలంలో చాలామంది అలా భ్రమిస్తున్న వాళ్ళు ఉన్నారు. పుస్తకాలు చదివేసి అయిపోయింది, మేము బ్రహ్మజ్ఞానం అయిపోయాం అని అనుకునే వాళ్ళు ఉన్నారు. బ్రహ్మజ్ఞాని అంటే నీకు సర్వజ్ఞంతో రావాలా, సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా నీకు తెలియాలా. బ్రహ్మజ్ఞాని అంటే నువ్వు సర్వశక్తిమత్వం రావాలా, బాబాలాగా పంచభూతాలను శాసించగలగడం రావాలా. బ్రహ్మజ్ఞాని అంటే అంతర్యామిత్వం రావాలా, ఇక్కడ కూర్చున్న వాళ్ళ అంతరంగంలో ఉన్న ప్రతిదీ గ్రహించగలగాల. ఎక్కడున్నాయి అవన్నీ? కానీ అందరూ బ్రహ్మజ్ఞానులే, అందరూ ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళే, అందరూ సిద్ధ పురుషులే, కలిమహిమ. కాబట్టి ఈ నవీన భక్తుల్ని సాధన చేసే ప్రయత్నం చేస్తే, ఎవరన్నా మహానుభావులు ఉంటే ఒక్కొక్కటి సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే కానీ గమ్యం చేరుకోలేదు. అలాగే విహెచ్ ఠాకూర్ అనే అతను ఈ 21వ అధ్యాయంలోనే అతను ఒక సిద్ధపురుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫలానా సమయంలో నువ్వు ఫలానా గురువును కలుస్తావు, ఆయన ద్వారా నీకు సత్యం తెలపబడుతుంది, నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. అతను చెప్పరా? అతనే చెప్పొచ్చు కదా, ఆయన కూడా సిద్ధపురుషుడే కదా, ఆయనే చెప్పొచ్చు కదా. ఆయన చెప్పరా, ఫలానా ఆయన వల్ల నీకు జరుగుతుంది అన్నాడు. అంటే అది రుణానుబంధం, ఎవరితో జరగాలో వారితో జరగాలి. ఆయన సిద్ధపురుషుడు కాబట్టి ఆయనకు తెలుసు ఈయనకు బాబా గారికి కనెక్షన్ ఉంది, అక్కడే ఈయనకు జ్ఞానోదయం కలుగుతుంది అని తెలుసు కాబట్టి ఆ విషయం చెప్పాడు. ఇతను ఫలానా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఒక పెద్ద పర్వతం ఉంది, మన అక్కల ఇంటి ఎదురుగా ఉన్న పర్వతం లాంటి పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని ఒక నాన్నగడ్డి దున్నపోతు మీద ఎక్కాడు, మనుషులు ఎక్కలేరు, అంత కష్టపడ్డాడు. అది అతనికి గుర్తుంది ఆ కష్టం. బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా అన్న మాటలు ఏంటంటే, అప్ప చెప్పిందంతా నిజమే,
కానీ ఇక్కడ అప్పా చెప్తున్నటువంటి నీతులంతా సులభమైన మార్గం కాదు. ఇది సాయి మార్గం. కృష్ణ అంటున్నాడు ఎప్పుడు సాయి మార్గం ప్రత్యేకత, సాయి మార్గం ప్రత్యేకత. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఇక్కడ అంతా ఒళ్ళు అరగదీయడమే ఉంటుంది, ఇక్కడ అంతా సాధనే ఉంటుంది, ఇక్కడంతా ఆచరణే ఉంటుంది. పుస్తకాలు చదవడం, చెప్పడం, కార్యక్రమంలో పాల్గొనడం, సేవా కార్యక్రమం చేయడం, ఇవన్నీ అనేకమైన ఆశ్రమాల్లో జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం షిరిడి సాయిబాబా మార్గంలో మాత్రం ఉండేది ఆచరణ, ఆచరణ, ఆచరణ. అది ఈ మార్గం యొక్క ప్రత్యేకత. కాబట్టి చెప్పాడు, నానేఘాటు ఆ యొక్క దాన్ని దున్నపోతు మీద ఎక్కినంత సులభం కాదోయ్, అలాగే అప్పా చెప్పులంత నీతులు అంత సులభం కాదు. ఇక్కడ ఖచ్చితంగా చదివే ప్రతిదీ, తెలుసుకున్న ప్రతిదీ ఆచరించాలి అన్నాడు. మరి ఆ ఆచరణలోకి ఎంతమంది అంటే తెలుసుకోవడం మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక 50% తెలుసుకుంటున్నారు. ఆచరణలోకి పెట్టే సమయానికి 1% వస్తుంది. మిగతా వాళ్ళు తెలుసుకోవడానికే అవకాశం లేనంత దూరంలో ఉన్నారు సమాజంలో. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తెలుసుకోవడానికి ఉన్న అవకాశం 50 మందికి ఉంది. చాలా సత్సంగాలు వింటున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, కానీ ఆచరిస్తున్నావా? సత్యమే పలుకుతున్నావా? సత్యమే మాట్లాడతావా? నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోకుండా ఉండగలుగుతావా? ప్రతి మనిషి ఏదో కొంత సాధించి ఉంటాడు. ఇక మనిషి కనపడగానే ఇక తన చరిత్ర అంతా చెబుతుంటాడు. సాయిబాబా చరిత్ర లెవెల్లో, అరే బాబు సాయిబాబా చరిత్ర చెప్పండి, గురువు చరిత్ర చెప్పండి, అది గొప్పది. నువ్వెంత, నీ బతికెంత, నువ్వేం సాధించావు? నువ్వేమన్నా సాధించినా ఆయన అనుగ్రహంతో సాధించిందే కదా. నువ్వు జీరో, నీ పక్కన 1, 2 పెట్టింది ఆయన. ఆయన లేకపోతే జీరో కదా. కాబట్టి మన గురించి ఏముంటుంది చెప్పుకోవడానికి? కాబట్టి నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఏమంటాడంటే, నా గురించి ఏమీ లేదు, నాకేమీ తెలియదు, అంతా ఆయన ఇచ్చింది ఏదో 4 ముక్కలు తెలిస్తే మాట్లాడుతాను తప్ప నాకేమీ తెలియదండి ఆ మహానుభావుడు. కొంతమంది అలా మాట్లాడతారు. ఎంతైనా వినబుద్ధి అవుతుంది, ఎంతైనా వినబుద్ధి అవుతుంది. ఏమండి బాబా అనుగ్రహం వల్ల, ఏమండి బాబా దయ వల్ల, ఏమండి బాబా ఇలా తెలియజెప్పాడు, బాబా మమ్మల్ని ఇలా నడిపిస్తున్నాడు, బాబా బాబా బాబా. కొంతమంది అలాగా, నేను అది చేశా, నేనేం చేశా. నువ్వేం చేసావు? ఏంటి నువ్వు చేసేది? ఏం చేయగలవు నువ్వు? ఆయన అనుగ్రహంతో ఒక్క అడుగు వేయలేదే. అంటే మనం చాలా 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 తెలుసుకోవాల్సిన వాటిల్లో ఆయన దగ్గర నుంచి, నేను మీ అశుద్ధంలో ఒక పురుగుని, మీ సేవకుని, మీ పాద దర్శనం వల్ల నేను పునీతున్నయ్యాను, నా జన్మ ధన్యమైంది. ఎక్కడి నిరహంకార తత్వమో, ఎంత గొప్ప భగవంతుడు, ఎంత గొప్ప సర్వసమర్థుడు, సృష్టి స్థితిలయలు చేయగలిగినటువంటి వాడు, ఆకాశమంతా విస్తరించినటువంటి వాడు, వేదాలు సైతం ఆయన గురించి చెప్పలేక అలసిపోయి నోరు మూసుకున్నాయే. ఆదిశేషుడు సైతం చెప్పలేక పొగల్లేక చెప్పలేక అలసిపోయాడే. అంతటి వాడేమంటున్నాడు, నేను మీ అశుద్ధంలో పురుగున్న మీ పాద దర్శనంతో నా జన్మ ధన్యమైంది. ఇది కదా నిరహంకార తత్వం అంటే. ఎక్కడన్నా అన్నాడు ఆయన, మీ ముఖం మీకేం తెలుసు, అసలు ఏంటనుకున్నారు అని అంటే, అది ఎంత గొప్పదో తెలుసా, చూసావా నువ్వు, అది ఎంత గొప్పదో తెలుసా అని ప్రతి ఒక్కడు అంటాడు. చూసావా? చూసేవాడే కదా చెప్పవలసింది. పుస్తక జ్ఞానంతో మాట్లాడుతున్న మాటలకి, నిజమైనటువంటి దర్శించిన వాళ్ళ ప్రవర్తనకి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, బాబా గారు వీళ్ళు మనకు నిదర్శనంగా నిలబడతారు. ఒక ఆయన మొక్క మీద ఊడిస్తే తుడుచుకున్నాడు, ఒక ఆయన రామకృష్ణ పరమహంస లాంటి ఆయన అల్లుడు రోజు తిడుతుంటే పడ్డాడు, కొట్టేవాడు కూడా కొడితే పడ్డాడు, అంత సాత్వికంలో ఉన్నాడు. ఇంకొక ఆయన, నేను మీ అశుద్ధంలో పురుగుని, మీ సేవకుడిని, మీ పాదాలు దర్శించడంతో నేను పునీతమైంది నా జన్మ అని తను తగ్గించుకున్నాడు. ఇంకో ఆయన శ్రీకృష్ణ పరమాత్మ తన మిత్రుని యొక్క పాదాలు కడిగి ఆ పాద తీర్థాన్ని నెత్తిన చల్లుకున్నాడు. పరమాత్మ లక్షణాలు ఇవన్నీ. పరమాత్మ అనగా ఆయనకున్న 6 గుణాల్లో నిరహంకార తత్వం, అనుమాత్రం కూడా అహంకారం లేకపోవడం పరమాత్మ లక్షణం. ఇది కూడా మనం నేర్చుకోవాలి. 12 కాపు చేస్తాను, మర్యాద ఉండదు ఏదైనా సరే. కాబట్టి ఈ ఠాకూర్ అని ఆయన కూడా బాబా గారు చెప్పింది ఏంటంటే, పుస్తకాలు చదవడం కాదు,
ఆచరించాలి. ఇక్కడ ఈ మార్గం సాయి మార్గం తెలుసుకున్న దాన్ని ఆచరించడమే అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక 11వ అధ్యాయం చాలా పెద్దది. యాక్చువల్గా నేను ఇది చెప్పాలనుకున్నాను, కానీ కొత్త వచ్చి చేరాయి. హాజీ సిద్దిక్ పాల్కే బాబా గారి దర్శనానికి వచ్చాడు. ఆయన మక్కా మదీనా యాత్రలు చేసి మనసులో ఒక మాట అనుకున్నాడంట. షిరిడీలో ఉన్న సాయిబాబా ఒక సిద్ధ పురుషుడట, ఏదో ఒక చిన్న ఊళ్ళో ఉంటున్నాడు, ఒక చిన్న స్పాటి అవధూత అయి ఉంటాడు, మహాత్ముడు అయి ఉంటాడు. నేను మక్కా మదీనా యాత్రలు చేసిన గొప్ప భక్తుడిని కదా, గొప్ప సాధకుడిని కదా, నేను వెళ్ళగానే ఆయన నన్ను చాలా ఎక్కువగా గౌరవిస్తాడు, రెస్పెక్ట్ చేస్తాడు. అబ్బా, మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చావా, నువ్వు ఎంత గొప్పవాడివి అని అందరినీ పిలిచి పరిచయం చేసి నన్ను బాగా పొగుడుతాడు అని అనుకొని వచ్చాడు. మనసులో అహంకారం పెట్టుకొని వచ్చాడు. మళ్ళీ బాబా అనుగ్రహం పొందాం, బాబా అనుగ్రహం పొందామని అనుకున్నామా, తొక్కి పడేస్తాడు. ఎప్పుడు కూడా బాబా గారి దగ్గర నేను బాబా అనుగ్రహం పొందాను, నేను బాబా అనుగ్రహం పొందాను వద్దు. నువ్వు పొందింది ఏదో ఉంటే మనసులో పెట్టుకో, ఆయన కృతజ్ఞతలు చెప్పుకో. బయట ప్రపంచంలో మాత్రం అణిగి మణిగి ఉండడం నేర్చుకో. హాజీ సిద్దిక్ పాల్కే మనకి అదే చెప్తున్నాడు. అలా వచ్చిన హాజీ సిద్దిక్ పాల్కేని అంతర్యామైన సాయినాథుల వారు గ్రహించి ఏం చేశాడు, మసీదు మెట్లు ఎక్కితే ఖబర్దార్ దిగు అన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నన్ను పొగిడి గౌరవించి వచ్చిన వాళ్ళందరి ముందు నన్ను పరిచయం చేసి నన్ను ఎక్కడో కూర్చోబెట్టుకుంటాడు బాబా అనుకుని ఆశపడి వచ్చాడు. బాబా ఏం చేశాడు, మసీదు మెట్లు కూడా ఎక్కే అర్హత నీకు లేదు, గెటౌట్ అన్నాడు. పూర్తి వ్యతిరేకం, పూర్తి వ్యతిరేకం. ఆయన అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకం. కారణం ఏంటి, ఆ ఒక్కటే, లోపట ఉన్న అహంకారం. నేను భక్తుడిని, నాకు ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది. ఆ తర్వాత 9 నెలలు, ఇది కూడా ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కోలింటికి వచ్చాం, అక్క ఊరు వెళ్ళింది, గుళ్ళో దర్శనం చేసుకుందామంటే తలిపేస్తుంది. ఆమె ఎప్పుడో సాయంత్రం వస్తుందంట. నేను ఉదయం 10 గంటలకు వచ్చాను. సాయంత్రం 5 దాకా అయినా నేను కూర్చుంటానా ఇక్కడ బాబా దర్శనం కోసం. అక్కకు ఫోన్ చేసి అక్క వచ్చాను, మళ్ళీ ఇంకోసారి వస్తానని చెప్పి వెళ్ళిపోతాం. అంటే ఒక్కరోజు కొన్ని గంటలు కూడా మనం వచ్చిన ఒక దైవ దర్శనం కోసం వెయిట్ చేసే పరిస్థితి లేని మనం అక్కడ చూస్తే 9 నెలలు అతన్ని వెయిట్ చేయించాడు బాబా. అతను కూడా వెయిట్ చేశాడు. ఇక్కడ గురువు ఎంత గొప్పవాడో శిష్యుడు కూడా, భక్తుడు కూడా అంత గొప్పవాడే అని అనిపిస్తుంది. 9 నెలలు ఉంటాడా బాబా దర్శనం కోసం, అనుగ్రహం కోసం అనేది ఉన్నాడు. అందులో నుంచి మనకు నేర్పించదలుచుకుంది బాబా. ఆయనకు ఉన్నటువంటి, మనకు అందించినటువంటి, ప్రపంచానికి అందించినటువంటి 2 మహామంత్రాలు. సహనం అంటే ఎలా ఉండాలో చూడండి హాజీ సిద్దిక్ పాల్కే. ఇంకా ఎవ్వరు కూడా అతనితో సరిపోదగిన వాళ్ళు లేరు సహనంలో. 9 నెలలు బాబా అనుగ్రహం కోసం వెయిట్ చేసిన ఇంకొక భక్తులు లేరు అక్కడ ప్రపంచంలో బాబా గారి దగ్గరికి వచ్చిన వాళ్ళలో. కాబట్టి సహనం అంటే ఇదిగో ఇలా ఉండాలి. హాజీ సిద్దిక్ పాల్కే లాగా గురువు అనుగ్రహం కోసం ఎంతకాలం ఇలా కాపలా కాశాడు. చివరికి ఆరోగ్యం పాడైంది, క్షీణించిపోతుంది, చావుకు దగ్గరైపోతున్నాడు, నిద్ర లేదు, తిండి లేదు. ఎందుకు బాబా నన్ను దూరం పెడుతున్నాడు, ఎందుకు అందరినీ దగ్గర తీస్తున్నాడు అని ఆలోచించి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే చివరికి శ్యామ ద్వారా బాబా గారి దగ్గరికి వెళ్ళి, పాపం 9 నెలలైంది బాబా, అతన్ని అనుగ్రహించి ఆశీర్వదించవచ్చు కదా, ఎందుకు అతన్ని ఇబ్బంది పెడుతున్నారు అని అన్నప్పుడు బాబా పలికిన ఒక మాట, శ్యామ ఈ విషయంలో నువ్వు చిన్న పిల్లవాడివి. నిజానికి బాబా శ్యామ ఇద్దరు ఒకే వయసు వాళ్ళు, ఇద్దరు ఒకే ఏజ్, కానీ చిన్న పిల్లవాడివి అన్నాడు. ఏ విషయంలో? జ్ఞానం విషయంలో, ఈ అనుగ్రహ రహస్యాన్ని తెలుసుకునే విషయంలో. నేను వాణ్ణి అనుగ్రహించడానికే ఇదంతా చేస్తున్నాను అనే రహస్యం నీకు తెలీదు, ఆ జ్ఞానం నీకు లేదు. కాబట్టి నువ్వు ఇలా ప్రశ్నిస్తున్నావు. అయినా శ్యామ అన్నాడు కాబట్టి ఇక్కడికి పరీక్ష కాలం కూడా ముగిసింది. 9 నెలలకే స్త్రీ బిడ్డను ప్రసవిస్తుంది. 9 నెలలైంది పరీక్ష కాలం. ఆయన అనుగ్రహం ఉంచడానికి బాబా గారు సిద్ధపడ్డారు. తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మని పోయి నేను అడిగినటువంటి 4 ప్రశ్నలు అడిగాడు. 4 ప్రశ్నలు కూడా ఈ విధంగానే మామూలు వాళ్ళకి అర్థం కావు. నాకు తెలిసి సచ్చరిత్రలో హేమాడు పంత్ గారు అనేక సందర్భాల్లో బాబా పెట్టినటువంటి పరీక్షలు కానీ
లేదా ముందు ఒక రకమైన మాట్లాడి తర్వాత దాని అర్థాన్ని కానీ, లేదా ముందు ఒక లీల చూపించి ఆ లీల అంతరార్థాన్ని తిరిగి మళ్ళీ తెలుసుకొని రాశాడు. కానీ అంటే శనగల లీల ఉంది, శనగల లీల ఎందుకు బాబా గారు హేమాడ్ పంతుని అలా అన్నాడు చివరిలో మళ్ళీ రాశాడు. అలాగే హేమాడ్ పంత్ గారికి ఉపదేశం అనే సందర్భంలో 19వ అధ్యాయంలో నాకు ఉపదేశం చేయలేదు కానీ సాటేమి చేశాడే బాబా, నాకెందుకు చేయలేదు అని అనుకున్నప్పుడు శ్యామ దగ్గరికి పంపి అక్కడ ఎందుకు పంపాడో మళ్ళీ ఆయనకే అర్థమయ్యేటట్టుగా చేశాడు. ఇలా అనేక సందర్భాల్లో. అలాగే శ్యామకు పాము కాటేసింది, ఆ సందర్భంలో దిగు వెళ్ళు ఎక్కేవా జాగ్రత్త అని 4 మాటలు అనడం ద్వారా ఎందుకన్నాడు, ఎందుకు అరిచాడు బాబా అని అప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. కానీ హాజీ సిద్దిక్ పాల్కేకి వేసిన 4 ప్రశ్నలకు భావం ఇది అయి ఉండవచ్చు అని హేమాడ్ పంత్ గారు కూడా రాయాలి. అదొక్కటి మనకు వదిలేశాడు. ఆ వదిలేసిన వాటిల్లోనే భారవి నూతి దగ్గరికి ఉన్న ఇరుకుబాట దగ్గరికి వాడు రాగలడేమో కనుక్కో అన్నాడు. దీని అంతరార్థం ఏంటి? ఆధ్యాత్మిక మార్గం చాలా ఇరుకైన మార్గం, ప్రయాణించడానికి కష్టమైన మార్గం. ఏమిటంటే ఆ కష్టము? చక్కగా పూజ చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, కీర్తనలు చేస్తున్నాం, యాత్రలు చేస్తున్నాం, బాగానే ఉంది, ఏం కష్టం అనిపించట్లేదు. కరెక్టే. సత్యం మాట్లాడగలుగుతావా? ఎప్పుడు సత్యం మీద నిలబడాలి, నిజమే మాట్లాడాలి. పక్కింటి ఆవిడ ఆ పక్కింటి ఆవిడ తిట్టింది, ఆ తిట్టింది నువ్వు యాజిటీస్గా పోయి చెప్పాలి. ఆమె అడిగినప్పుడు చెప్పగలుగుతావా? అది సత్యం అయిపోతుంది. ఇలాంటి సత్యాలు చాలా గొడవ వచ్చేస్తాయి. అలాగే ఆఫీస్కి లేటుగా వెళ్తాము, లేటుగా లేచాము, లేటుగా వెళ్తాం. ఆఫీసర్ అడుగుతారు ఏమో ఇంత లేట్ అయిందని, లేటుగా లేచామంటే ఊరుకుంటాడా? లేదు సార్, ఇంట్లో చాలా అర్జెంటు పని ఉంటే ఆ పని చేసుకొని వచ్చాం సార్ అని ఏదో ఒక అబద్ధం. అంటే రోజు చాలా సందర్భాల్లో చాలామందికి అబద్ధాలు ఆధారం చేసుకునే జీవిస్తూ ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ సత్యం మీదే మాట్లాడాలి. అలాగే సహనంతో ఉండగలవా? రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, బాబా గారు లాంటి సహనాన్ని ప్రదర్శించగలమా? అలాగే సమభావన కలిగి ఉండాలి. కుల మత ఆచారాలు లేకుండా, ధనికుడు పేదికుడు అనేది లేకుండా, పేదవాడని లేకుండా అందరినీ సమాన భావంతో చూడగలుగుతామా? ఒక అడుగు తినేవాడిని, ఒక కోటీశ్వరిని సమానంగా ఇంట్లోకి రప్పించి కుర్చీ వేసి సోఫాలో కూర్చోబెట్టగలుగుతామా? బిచ్చగాడు వస్తే బిచ్చగాడిని కూడా లోపలికి రా బాబు కూర్చో అనగలుగుతామా? ఇవన్నీ చాలా ఉన్నాయి. అలా అన్నవాళ్ళే అవధూతలు అయ్యారు, అలా అన్నవాళ్ళు అసలైన జ్ఞానులు అయ్యారు. కానీ మన మనసు దానికి సిద్ధపడుతుందా? బిచ్చగాడు వచ్చాడు అమ్మ అని లోపల రాయా, ఎండ ఉంది అక్కడ, దా ఇక్కడ కూర్చో, నీళ్ళు తాగుతావా? సాయి భక్తుల్లో చాలామంది చేస్తుంటారు. ఇది సాయి భక్తులు మాత్రం చేస్తుంటారు. అది చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే మన బాబా గారు మనకు నేర్పించింది ఏంటంటే అన్ని ప్రాణుల్లో పరమాత్మను చూసి అందరినీ రెస్పెక్ట్ చేయడం కానీ, ప్రేమతో ఆదరించడం కానీ ఫస్ట్ సాయి భక్తులు నేర్చుకునేది ఇదే. మిగతావన్నీ వస్తాయి రాదు నాకు తెలియదు, కానీ దాదాపుగా అందరినీ, అన్ని ప్రాణుల్ని ప్రేమించడం మాత్రం సాయి భక్తుడు చేస్తాడు. అది మనం చేసుకున్న గొప్ప పుణ్యం. అది సాయిబాబా గారి యొక్క మార్గంలో ఉన్న ఒక ప్రత్యేకత. కాబట్టి ఆ విధంగా ఈ మార్గం అనేది ఇరుకైన మార్గం. అన్ని వదిలిపెట్టాలి, అన్నింటి మీద మమకారం వదిలిపెట్టాలి, భార్య పిల్లల మీద మమకారం వదిలిపెట్టాలి, ఇంటి మీద మమకారం వదిలిపెట్టాలి, డబ్బు మీద మమకారం వదిలిపెట్టాలి, కీర్తి ప్రతిష్టలు పొగడ్తల మీద మమకారం వదిలిపెట్టాలి. ఇవన్నీ చేయగలవా? ఇవన్నీ వదులుకోగలవా? కాబట్టి చాలా ఇరుకైన మార్గం ఇది. ఆయన అడిగాడు, ఆయన ఏమన్నాడు? బాబా కోసం ప్రాణమైన ఇస్తాను అన్నాడు. అంటే శిష్యుడికి మార్గంలో ప్రయాణం చేయాలంటే ఏముండాలి? ప్రాణం పోయినా పర్వాలేదు, గురువాక్యాన్ని మాత్రం నేను తూచా తప్పకుండా ఆచరిస్తాను అన్నంత గొప్ప కమిట్మెంట్ ఉంటేనే ఈ మార్గంలో ముందుకెళ్ళగలుగుతావు తప్ప అల్లాటప్పగా కేవలం పుస్తకాలు చదివి ప్రవచనాలు చెప్తే కుదరదు అనేది బాబాగారు తేల్చిపడేశారు. అంత కష్టం అని చెప్తున్నాడు. అదేవిధంగా 40,000 రూపాయలని 4 వాయిదాల్లో ఇస్తాడా? ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టాడు. 40,000 రూపాయలు 4 వాయిదాలు. అతను పెద్ద కోటీశ్వరుడు, 40,000 ఇవ్వగలుగుతాడు. కానీ 4 వాయిదాల్లో ఇస్తావా అన్నాడు. ఎందుకన్నాడంటే దీన్ని ఒక్కొక్క రకంగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. కొంతమంది సాధనా చతుష్టయంలో భాగంగా దీన్ని వివేకం, శంకరాచార్యులు గారు కూడా ఇదే చెప్పాడు. ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా సాధనా చతుష్టయం పద్ధతుల్లో సాధన చేసిన వాళ్ళు మాత్రమే ఈ మార్గంలో ముందుకు వెళ్తారన్నాడు. దాంట్లో వివేకం సూక్ష్మమైనటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. వివేకం అంటేనే సూక్ష్మ జ్ఞానం. మంచి చెడు, సత్యం అసత్యం, ఆత్మ అనాత్మ,
జ్ఞానం అజ్ఞానం వీటిని తెలుసుకోవాలంటే అల్లాటప్పగా ఎవరికి పడితే వాళ్ళకి తెలియదు, మందబుద్ధులకు అసలు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా సూక్ష్మ జ్ఞానం ఉండాలి. అంటే మ్యాథమెటిక్స్లో మంచి టాప్ మోస్ట్ ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వివేకాన్ని పొందగలుగుతారు. కాబట్టి వివేకం మొదటి లక్షణం అన్నాడు. ఆ వివేకం ద్వారా ఆత్మ అనాత్మ, మాయ సత్యం, ఈ ప్రపంచంలో అంతా మాయాన్ని తెలుసుకోవాలి అంటే నువ్వు వివేకంతో ఆలోచించాలి. ఎలా మాయ, ఎందుకు మాయ, ఎందుకు దీన్నే ప్రేమిస్తున్నావు, ఎందుకు దీని వెనకాల పడుతున్నావు, ఎందుకు ఇదే ఇంత ఇష్టపడుతున్నాం, ఎందుకు దీనికోసం అంత గొప్పవాడైన పరమాత్మను కూడా మనం పక్కన పెట్టేస్తున్నాం. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఏ క్షణం పోతామో తెలియదు, నీటి పొడగ జీవితం, అనారోగ్యం ఎప్పుడు వస్తుందో తెలియదు, చచ్చేటప్పుడు ఎలా చస్తామో తెలియదు. ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే ఈ జీవితాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాం, ఎందుకు భగవంతుని నిర్లక్ష్యం చేస్తున్నాం? ఇదంతా కూడా వివేకం ద్వారా ఆలోచిస్తే నీకు సత్యం బయటపడుతుంది. అప్పుడే పరమాత్మ సత్యం, బ్రహ్మ సత్యం అనే జ్ఞానం నీకు ఉదయిస్తుంది. ఆ సత్యం తెలిసినప్పుడే నువ్వు బ్రహ్మను పరమాత్మను ప్రేమించగలుగుతావు. ఆ సత్యాసత్య వివేకం మనం చెయ్యట్లేదు కాబట్టి ఇంకా ఈ మాయను పట్టుకొని మాయనే ప్రేమిస్తూ దీనికోసమే బతుకుతున్నాం. కాబట్టి వివేకం అన్నాడు. ఈ వివేకం వచ్చిన తర్వాత ఆత్మ అనాత్మ సత్య అసత్య వివేకం వచ్చిన తర్వాత అప్పుడు నీకు బ్రహ్మం మీద ప్రేమ కలుగుతుంది, ఈ ప్రపంచం మీద వైరాగ్యం వస్తుంది. దాన్ని ఆయన వైరాగ్యం అన్నాడు. వివేకం తర్వాత వైరాగ్యం రావాలి. ప్రతి మనిషికి వైరాగ్యం రావాలి. వైరాగ్యం అంటే ఏంటి? ఏం బట్ట కట్టుకున్నా పర్వాలేదు, డోంట్ కేర్, బట్టతో నాకు సంబంధం లేదు, నాలో ఉన్న జ్ఞానమే నేను జ్ఞాన స్వరూపుణ్ణి, నేను ఈ శరీరం కాదు. కాబట్టి నా బట్టలు చూసి విలువ ఇచ్చేది మామూలు సమాజం, నా జ్ఞానాన్ని చూసి విలువ ఇచ్చేది నిజమైనటువంటి సమాజం. నా పరమాత్మ నన్ను చూస్తాడు, నా జ్ఞానాన్ని చూస్తాడు తప్ప నా బట్టలను చూడు. ఈ మాయా ప్రపంచం బట్టలను చూస్తుంది, బంగారాన్ని చూస్తుంది. కాబట్టి అవధూతలంతా ఏం చేశారు? చినిగిపోయిన గుడ్డలు వేసుకున్నారు, అసలు గుడ్డలు వేసుకోలేదు. నువ్వు నన్ను గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత, డోంట్ కేర్, ఐఎమ్ ఆత్మానం బ్రహ్మ, నేనే బ్రహ్మని, ఆనంద స్వరూపాన్ని. ఈ బట్టలు వేసుకునేది ఎందుకు? మీరందరూ నన్ను పొగడాలని, మీరు పొగిడితే నాకు ఆనందం కలుగుతుందని. నా ఆనందం వీటి ద్వారా లేదు, నేను ఆత్మతో ఆనందిస్తున్నాను, అన్నిటికంటే గొప్పదైన ఆత్మతో ఉన్నాను అని నిరూపించడానికి నిరూపణ ఏమిటి అంటే వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారో ఏం బట్టలు వేసుకోలేదో కూడా తెలియకుండా, ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా తెలియకుండా జీవించారు. ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఆ బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు మాత్రమే ఆ స్థితి వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఉండాలి, బాగా వేసుకోవాలి, అందరూ చూడాలి, మనల్ని గౌరవించాలి, బట్టలు వేసుకుంటే గౌరవిస్తారు అనే ఒక భ్రమలో ఉంటాం. ఇది భ్రమ, ఇది మాయ. జ్ఞానం పొందిన వాళ్ళు ఎవరు? బట్టలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం తర్వాత మూడోది షట్ సంపత్తి. 6 గుణాలు ఉండాలి ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి అన్నాడు. ఆ 6 గుణాలు ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం, దమము అనగా ఇంద్రియ నిగ్రహం, పంచేంద్రియాలను నిగ్రహించుకోగలగాలి. ఏది తినాలంటే అది తినడం, ఏది వినాలంటే అది వినడం, ఏది చూడాలంటే అది చూడడం, ఏది తాగాలంటే అది తాగడం. వీటి వెనకాల పరిగెత్తేవాడు ఇంద్రియాల వెనకాల పరిగెత్తేవాడు. వాటిని కంట్రోల్ చేసుకొని వాటిని పూర్తిగా మూసేసుకోవడం, వాటిని తన కంట్రోల్లో తన అధీనంలో పెట్టుకునే చేయడం ఇంద్రియ నిగ్రహం అంటారు. తర్వాత సమము అన్నాడు. దమం తర్వాత సమం. సమం అంటే మనో నిగ్రహం, మనసు నిగ్రహించుకోవడం. మనసు ఎక్కడో పరిగెడుతుంటుంది, ఇక్కడే కూర్చుంటాం కానీ అది ఎక్కడెక్కడో పరిగెడుతుంటుంది, దేని మీద పోతూ ఉంటుంది. అలా వెళ్లకుండా మా మనస్సు ద్వారా ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవాలి, మనస్సును కూడా అదుపులో పెట్టుకోవాలి. ఈ రెండింటిని అదుపులో పెట్టుకున్నవాడే సాధకుడు. ఈ రెండింటిని అదుపులో పెట్టుకోవడమే ఆధ్యాత్మిక మార్గం. ఈ రెండింటిని అదుపులో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. దాన్ని దమం సమం అన్నారు. తితీక్ష, బాబా గారు చెప్పిన సహనం. ఎటువంటి పరిస్థితుల్లో సహనం కోరుకోకుండా శాంతంతో ఉండడమే సహనం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను తిట్టినా, కొట్టినా, ముఖం మీద ఊసినా, నీ ఆస్తి మొత్తం ఎవడన్నా లాక్కున్నా నీ సహనం మాత్రం కోరుకోకుండా ఉండాలి. ధర్మరాజులాగా ఈ లక్షణం ఉండాలి. ఉపరతి, కామజయం. ఇంద్రియ నిగ్రహంతో పాటు కామజయం, కామాన్ని జయించాలి, కోరికల్ని మొత్తం జయించాలి. ఈ యొక్క కామజయాన్ని పొందిన వాడే ఈ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాడని చెప్పాడు. శ్రద్ధ, బాబా గారు చెప్పిన శ్రద్ధ అనగా ఏకాగ్రత. ఒకే దాని మీద దృష్టి, అది గురువు పాదాల మీద దృష్టి, గురువు మీద దృష్టి, బ్రహ్మం మీద దృష్టి, అంతర్ముఖంలో ఆత్మ మీద దృష్టి. ఇలా ఒకే దాన్ని నిరంతరం కూడా ధ్యానించడాన్ని ఏకాగ్రత అంటారు. మనం పొందవలసిన లక్ష్యం మీద దృష్టి. కాబట్టి దాని మీద ఏకాగ్రతతో ఉన్నవాడు మాత్రం దాన్ని పొందగలుగుతాడని చెప్తూ ఉన్నాడు. అలాగే సమాధానం అంటే దమము, సమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అంటే స్థిత ప్రజ్ఞత. ఏం జరిగినా చెల్లించకూడదు. జరుగుతుంటాయి,
మనకేంటి మన ముందు చాలా మందికి జరిగాయి. రాముడు 12 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాడు, 14 సంవత్సరాలు రాముడు వెళ్ళాడు, 12 సంవత్సరాలు పాండవులు వెళ్ళారు. ద్రౌపది మాతకు 2 సభలో వస్త్రాపణం జరిగింది. ఉన్నదంతా పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఎంతోమంది మన ముందు పుట్టారు, చనిపోయారు. రాజులు, రాజ్యాలైన వాళ్ళు, చక్రవర్తులు, పండితులు, భక్తులు, అవతార పురుషులు కూడా చనిపోయారు. ఇదంతా జరుగుతుండేది, కామన్, ఓకే, జరగని, డోంట్ కేర్ అని ఎవరైతే లైట్గా తీసుకుంటూ ఉంటారో ఆ లక్షణం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మార్గంలో ఆ స్థిత ప్రజ్ఞత సాధిస్తారు. ఈ లక్షణాలన్నీ వచ్చిన తరువాత ముముక్షత్వము, మోక్షం పొందే అర్హత రావాలంటే, మోక్షాన్ని కోరాలంటే దానికి ముందున్న ఈ 3 గొప్ప లక్షణాలను కూడా ఎవరైతే సాధన చేసి సాధిస్తారో, సంపాదిస్తారో వారికి మోక్షాన్ని కోరే అర్హత ఉంటుంది. ఇవేమీ చేయకుండా ఊరికనే మోక్షం అంటే మాత్రం రాదు అనేది ఈ యొక్క ఇప్పటితో నేను ముగిస్తాను. ఇంకా మీకు ఇలాంటి చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే టైం సరిపోదు కాబట్టి సాయిరామ్. ఇంతవరకు బాబా గారి అనుగ్రహంతో కృష్ణ గారు ఇచ్చిన ఈ టాపిక్లో నాకు బాబా గారు పలికించినంత వరకు, తెలిసినంత వరకు మీ అందరితో పంచుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరో ఒకరా, ఇద్దరా, 10 మందా, ఎంతమంది కానీ రేపు పొద్దు నుంచి మాత్రం ఖచ్చితంగా నవవిధ భక్తులు మనందరికీ అదే అర్హత. నవవిధ భక్తులు సాధన చేస్తూ ఇందాక చెప్పిన శమము, దమము, ఉపరతి, షడ్గుణ సంపత్తి ఇవి కూడా సాధన చేయాలి. ఇవన్నీ భక్తి మార్గాన్ని సాధన చేస్తూనే ఈ గుణాలను కూడా మనం సాధన చేయాలి. ఇంద్రియాలను మనం అదుపులో పెట్టుకోవాలి, మనసును అదుపులో పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తూ భక్తి మార్గాన్ని ఆచరిస్తూ పోతే అప్పుడు 2 పట్టాల మీద ట్రైన్ ప్రయాణం చేసుకుంటూ గమ్యస్థానం చేరినట్టుగా మనం కూడా భగవంతుని చేరుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ సచ్చిదానంద సమాజ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సాయిరామ్. పన్నెండు అయిపోయిందా? 12